కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. హల్లెలూయా. పాటలు పాడి వినిపించిన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. అలాగే సమయంలో ఇంకా అనేక మంది బిడ్డలు సంఘస్థులు రావాల్సి ఉన్నది. మరి వారి పనులు ముగించుకొని త్వరగా ప్రభువు రప్పించాలని వారి గురించి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుదాం. ప్రతి ఇంట్లో సమాధానము, ప్రతి ఒంట్లో ఆరోగ్యము, ప్రతి దగ్గర దేవుని బిడ్డల సాక్ష్యాన్ని ప్రభు నిలబెట్టేలాగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడు ఎంతవరకు చక్కని స్తుతుల ద్వారా దేవుడు అనేక మంది బిడ్డలను ప్రేరేపించి మరి అద్భుతమైన పాటలు పాడడానికి దేవుడు మంచి స్వరాన్ని మంచి గాత్రాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి వారందరిని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి అనేక మంది బిడ్డలు ఇంకా రావాల్సిన రప్పించేలాగా వచ్చిన బిడ్డలందరినీ, వృద్ధులు, పెద్దలు, చిన్నలు, మరి యవనస్తులు, నడి వయస్కులు, మన బిడ్డలందరినీ ప్రభు దర్శించేలాగా, దీవించేలాగా మనం అందరం ఒకసారి ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతులు చెల్లిందా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరూ దేవునికి స్తుతి చెల్లించదా. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చెల్లించుట స్తుతి నైవేద్యము, స్తుతి ధూపము. స్తుతి దేవునికి ఇష్టమైనది కనుక నువ్వు స్తుతిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు స్తుతించాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు స్తుతులకు ఆశీనుడైన దేవుడు, స్తోత్రాలకు ఆశీనుడైన దేవుడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే అయ్యా. నీకు వందనాలు. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. నాయన నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. నాయన నా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన గడిచిన గతం అంతా ప్రభా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. నా దేవానికి స్తోత్రము నాయన తండ్రి. ఎంతగానో గత ఆదివారం నుండి ప్రభు ఈ ఆదివారం వరకు నాయన కాసి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. నాయన నువ్వు చేసిన మేలులకి ఉపకారములకు మేము ఏమి ఇచ్చి రుణం తీర్చలేము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. మేమున్నంత కాలం నిన్ను స్తుతించుకునే కృపనివ్వండి ప్రభా. నీకు వందనాలు నాయన. నా దేవానికి స్తోత్రములు నాయన. ఇగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన ఇంతవరకు నీ పాటల్లో నువ్వు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు నా దేవానికి స్తోత్రములు నాయన. ఈ పాటల్లో నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. ఇంకా యేసయ్యా నీకు వందనాలు. నీ ఆరాధనలో మీరు ఉండండి ప్రభా నాయన. నీ ఆరాధన ఎంతో ఘనంగా జరగడానికి సాయించండి తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యం నీ కీర్తనలో మీరుండి మాట్లాడండి ప్రభా తండ్రి. నాయన నువ్వు చెప్పే వాక్యం ప్రకారం మేము జీవించుకునే కృపనివ్వండి ప్రభా. ఆ రీతిగా మేము నడుచుకునే కృపనివ్వండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నా దేవానికి స్తోత్రములు నాయన. ఈరోజు తండ్రి నాయన నీ బలలో ప్రభా మేమందరము నాయన తండ్రి ఏ ఒక్కరము తప్పిపోకుండా ప్రభా నీ బల్ల తీసుకోవడానికి నాయన ప్రతి ఒక్కరిని సాయించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి నా యేసు నాయన ఈరోజు ఎంతో విలువైన రోజు, బలమైన రోజు, ఘనమైన రోజు ప్రభా. నీకు వందనాలు నాయన తండ్రి. యేసయ్యా తండ్రి ప్రభా నీ రక్తాన్ని ద్రాక్షారసంగా ఇచ్చావు తండ్రి. తాగినప్పుడు జ్ఞాపం చేసుకున్నాం. నీ శరీరాన్ని రొట్టెగా ఇచ్చావు తండ్రి. అది తిన్నప్పుడు నిన్ను జ్ఞాపం చేసుకోమన్నా ప్రభా. తిని తాగినప్పుడు నీ పరలోక రాజ్యంలో తండ్రి పాత్రులు అని చెప్తున్నావయ్యా. నీకు వందనాలు తండ్రి. నాయన మా అందరము తండ్రి భయంతో భక్తితో ప్రభా తండ్రి ఎంతో నాయన తండ్రి తీసుకొని ప్రభా అది మేము తినడానికి సాయం చేయండి ప్రభా. నాయన తిని తీసుకొని మా ఒంట్లో ఉన్నావు తండ్రి. ఏ రోగాలు అయితే ఉన్నాయో, ఏ జబ్బులు అయితే ఉన్నాయో ప్రభా తండ్రి నీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి ప్రభా తండ్రి. నీ స్వస్థతనివ్వండి ప్రభా. నీకు వందనాలు నాయన తండ్రి. మా ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం లేదు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీకు వందనాలు నా దేవానికి స్తోత్రములు నాయన. ఎక్కడికొచ్చిన బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకోండి అయ్యా. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరుని ప్రభా నాయన. మేమైతే మర్చిపోతామేమో కానీ మరణం దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరిని ఎవరు ఏ ఆస్తులతో అక్కర్లతో బాధలతో వచ్చారో నీకు తెలుసు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నా రాజ్యానికి స్తోత్రములు నాయన తండ్రి. నువ్వు సమస్తము చేయగల దేవుడు తండ్రి. నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన తండ్రి ఎక్కడికొచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని తండ్రి యవన బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డలు ఈ లోకంతో చూసి చెడిపోయి పడిపోతున్నారు ప్రభా తండ్రి. నువ్వు మార్చండి ప్రభా తండ్రి. ఆ హృదయాలను కడగండి ప్రభా. నీకు వందనాలు నాయన తండ్రి. నీ మార్గంలోకి నడిపించండి అయ్యా. నీకు వందనాలు నాయన. కిసిరు పెట్టుకోవడం నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డకు కూడా మంచి హృదయాన్ని మంచి మనసుని ఇవ్వండి తండ్రి ప్రభా. పనికిమాలిన ఆలోచన పనికిమాలిన బుద్ధులు ఉంటూ తీసివేయండి ప్రభా. నీకు వందనాలు. ఆ బిడ్డకు కూడా స్వస్థతను దయచేయండి తండ్రి. నీకు వందనాలు నా దేవా. నీకు స్తోత్రములు నాయన. ఆ దూర ప్రాంతంలో రాజేశ్వరిని కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఇగో నాయన ఝాన్సీ కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు నాయన. బిడ్డ నీలో ఎంతగానో ప్రభా జీవించింది నాయన. నీలో ఎంతగానో ప్రేమతో ఉండేది ప్రభా నాయన. కానీ దుష్టుడు ఎంతగానో సోటు చేసుకుంటా ప్రభా. కానీ నువ్వు ఉండగా భయం లేదు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదం చేసేద్దని భర్తను మార్చండి తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. ఈ గడువును చదువుకుని బిడ్డలు మంచి జ్ఞానం తెలివి బుద్ధి ఇచ్చి నడిపించండి తండ్రి. నీకు వందనాలు నా రాజ్యానికి స్తోత్రాలు. అయ్యగారు అమ్మగారికి ఇచ్చిన బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి. రాని కూడా మళ్ళీ వెళ్తుండగా బిడ్డ కూడా దీవించిన ఆయన. ఆ బిడ్డ మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. చదువుతున్న చదువులో మంచి మార్కులతో పాస్ అవడానికి సాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. నా కుటుంబాన్ని కూడా మరొకసారి జ్ఞాపం చేసుకోండి ప్రభా. నువ్వు తప్ప మేము ఏరో దేవుడు కొల్లేదు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నువ్వే మా దేవుడు అని ప్రభా తండ్రి. నిన్నే మేము శుతిస్తున్నాం ప్రభా తండ్రి. చివరి దినాల వరకు నీతోనే మేము ఉంటాం ప్రభా. నీకు వందనాలు నాయన. మాకున్న సమస్యలు మాకున్న బాధలు నీకు తెలుసు తండ్రి. నీకు వందనాలు. నా భర్తను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు నాయన. సుధీర్ పట్ల నీ చిత్తం నెరవేర్చండి తండ్రి. ఆ బిడ్డ మంచి మనసు మంచి రోజు ఇచ్చి ఏం చేయాలో ఏం చేయకూడదు నేర్పించండి అయ్యా. రాజకుమార్ని కూడా దీవించండి. నా కుటుంబం అంతట్లో ఉండండి. నా పంట అందు, నా యావందు, నా గోవందు అన్నింటిలో ఉండండి ప్రభా. నీకు వందనాలు. ఇగో నాయన నా అందముడు కుటుంబం ఇష్టం కూడా జ్ఞాపం చేసుకో ప్రభా. ఎన్నో ధనాలు బట్టి ప్రభా తండ్రి నీకు అడుగుతాను ప్రభా. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టారు తండ్రి. అది నీకు ఇష్టమైతే ప్రభా భూమి విషయంలో సాయం చేయండి ప్రభా. నీకు ఇష్టమైతే నువ్వు ఇస్తావు తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. అది ఇచ్చేటట్టు చూడండి ప్రభా. ఆ వంగ తోట కూడా మునిగిపోయింది తండ్రి ప్రభా. ఎంతో మధు పెట్టారు ప్రభా. ఆ నీరు కూడా లేకుండా మళ్ళీ నాయన తండ్రి వాటిని ప్రభా తండ్రి మీరే స్థిరపరిచి బలపరచండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఇగో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. నా సంఘస్థులు ప్రభా ఎంత లెక్క అయితే కష్టాలతో బాధలతో సుఖాలతో ఉన్నారో తండ్రి అందరినీ నువ్వు దీవించండి. నన్ను కూడా మరొకసారి జ్ఞాపం చేసుకోండి ప్రభా. నాలో ఏ తప్పులు ఉంటే నన్ను క్షమించండి తండ్రి. నీకు వందనాలు. ఈ ప్రార్థన నాయన నువ్వు ప్రతిఫలం దయచేస్తావని యేసు ఉన్నతమైన నామమును స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి.
ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి. అహంకారుడు నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన పూర్వకంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే చాలా మనల్ని కరుణించాలని, కాపాడాలని, రక్షించాలని, దేవుని సన్నిధిలో మనం ఉండాలని ఆశ కలిగి ఉందా? మరి వారంలో పిల్లలు మళ్ళీ తిరిగి స్కూల్కి కాలేజీలకి వెళుతుండగా దేవుని కృపా హస్తము సన్నిధి తోడించి నడిపించాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ప్రతి చదువుతున్న బిడ్డకు దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, యవన బిడ్డలకు కూడా ప్రభు తోడుండి నడిపించాలని దైవజనుడు నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులరా, ప్రభు పాదాల దగ్గర మనమున్నాం కనుక కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం. మరి సమయం చాలా తక్కువగా ఉంది కనుక సమయంని పోనీక అజ్ఞానుల వలక జ్ఞానం కలిగి నడుచుకోమంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో ఆరాధన అనేది ఇద్దరు ముగ్గురు కలిసి చేయవలసిందే. మరి అది చేస్తే బాగుంటుంది. మరి మీరు అనుకుంటారు ఒక్కరినే చేద్దామని మీరు అనుకుంటారు, కానీ ఆరాధన ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు కలిసి చేయాలి. చేస్తే అది సంతోషంగా దేవునికి అంగీకృతంగా ఉంటుంది. కాబట్టి మరి రత్నబాబు అలాగే మరి కృష్ణ మరి ముందుకొచ్చి అబ్రాహాం కూడా రావాలి, నిలబడాలి. మీరు నిలబడితే దేవుడు కలబడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వేలాది వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్థిరపరుచువాడువు, బలపరుచువాడువు, పడిపోయిన చోటే నిలబెట్టువాడువు, ఘనపరుచువాడువు, హెచ్చించువాడువు, మా పక్షము నిలచి జయమునిచ్చువాడువు, స్థిరపరుచువాడువు, బలపరుచువాడువు, పడిపోయిన చోటి నిలబెట్టువాడువు, ఘనపరుచువాడువు, హెచ్చించువాడువు, మా పక్షము నిలచి జయమునిచ్చువాడువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా,
యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహ మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలెన్నో ఎంతో గొప్పవి మా ఊహ మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగ నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువులకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె చేరగా శత్రువులకు సాధ్యం మా దేవాన్ని మాటలు ఎంతో అంతే చాలును అది అయినా కీడులైనా వేరైపోవును మా దేవాన్ని మానోడు ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ వేరైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమనిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. కథ మొత్తం మార్చగలవయ్యా. అయ్యా నా జీవితాన్ని మార్చగల దేవుడు తండ్రి. అయ్యా అయ్యా నీకే స్తుతి స్తోత్రం నాయనా. నీ మాట ఎంతో విలువైనది, నీ మాట శక్తివంతమైనది ప్రభా. అయ్యా 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 ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. నీ నామమునికే మహిమ అంతా తెచ్చుకుందునయ్యా. అయ్యా ఈ లోకంలో నాకు మహిమలొద్దు, నాకు ఘనతలొద్దు, నాకు గొప్పతనాలొద్దు, నాకు మెప్పులొద్దు. అయ్యా నీ నామమునికే మహిమ కలగాలి, నీ నామమునికే ఘనత రావాలి. అయ్యా నా మనసులో ఈర్ష్య అసూయ గర్వము అహంకారము జలసి ఉంటే తీసివేయండి ప్రభా. అయ్యా నీ నామానికే మహిమ, నీకే ఘనత. అయ్యా నీకు ఘనత రావాలి ప్రభా. మేము మానవ మాతృలం కనుక మేము తగ్గించబడాలి ప్రభా, నువ్వు హెచ్చింపబడాలి ప్రభా. ఈ సమయంలో ఎక్కడ వారు ఉన్నట్లయితే, ఎక్కడ వారు అక్కడ ఉన్నట్లయితే మన మధ్యలో మరి అమ్మగారు ఉన్నారు, ప్రార్థనలు నడిపిస్తారు. జ్యోతి అమ్మగారు ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలతో స్తుతింపబడుచున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. నా గొప్ప సృష్టికర్తవయ్యా, నీకు వందనాలు. యేసు ప్రభువా, నీవే నాకు సమస్తము, నా సర్వస్వము నీవే. అన్ని వేళల్లోనూ ఉన్నవాడు తండ్రి, నీకు వందనాలు. దేవా, ఇదిగో తండ్రి, ఈ దినము ఆరాధన దినము, నిన్ను స్తుతించే దినము ప్రభువా, పునరుద్ధానమైన దినము. ఈ దినాన్న తండ్రి మేమందరము కూడుకొని నీ ప్రియమైన మందిరములో దేవా, నీ ప్రజల సహవాసములో తండ్రి దేవా, నిన్ను స్తుతించడానికి నీవిచ్చిన ఈ శుభప్రదమైన సమయాన్ని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. అయ్యా, నేను కాదు, నేను నీ సొత్తును ప్రభువా, నీ విలువ పెట్టి కొన్నావు. నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి నీ ప్రియమైన మందిరములోకి వచ్చి ఒక దినము గడుపుట 1000 దినముల కంట శ్రేష్టమన్నావు దేవా. అటువంటి శ్రేష్టమైన దినాలని తండ్రి గడపడానికి నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. అయ్యా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో. నిన్ను స్తుతించి ఆరాధించడం నేర్పించు ప్రభువా. నీకు తండ్రి ఎలా గడగాలో తండ్రి నేర్పించు ప్రభువా, ఎలా ప్రార్థన చేయాలో నేర్పించు తండ్రి. నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఘనమైన దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి. ఇదిగో దేవా, నీ బిడ్డలనైనటువంటి తండ్రి నీ సేవకులు నిలబెట్టుకొని దేవా, మా కొరకు తండ్రి నీవేమైతే దాచి ఉంచినావో నీ మాటలు ప్రభువా మాకు వెదజల్లడానికి సహాయం దయచేయు దేవా. నీ కృపలో భద్రపరుచు అయ్యా. వాళ్ళ ప్రక్కన నీడవలే ప్రభువా నీ ఉంటూ నీ దీనమైన స్వరము, నీ మెలనైన స్వరం మాకు వినిపింపచేయు తండ్రి. అటువంటి మాటలు విని గ్రహించుకొని మా హృదయంలో భద్రపరుచుకోవడానికి నీవు సహాయం దయచేయమని నా సమస్తము నీ పాదాలకే నేను సమర్పించుకుంటూ
తండ్రి దేవా, ఆది నుండి అంతము వరకు నీవే కాచి కాపాడు భద్రపరచమని తండ్రి ఈ దినము ప్రభువా బల్ల తండ్రి బల్లను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ శరీరము నీ రక్తము తిని త్రాగువాడు యోగ్యుడు అన్నావు తండ్రి. అటువంటి యోగ్యత మమ్మల్ని అందరికీ ఇచ్చినందులకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా సమస్తము ప్రభువా నీ పాద సన్నిధికి చేర్చుకోమని నా ప్రియుడు, నా రక్షకుడు, నా ప్రాణ విమోచకుడని యేసయ్య వారి పేరట నేను నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమె వెల్కమ్ టు డివోషన్ ఇన్ ద చర్చ్ ఇన్ ద మరి ఈ యొక్క ఆరాధనలోనికి మిమ్మల్ని అందరిని కూడా ఈ యొక్క ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలోనికి మనము ఎంతో విశ్వాసముతో నమ్మకంతో మరి విధేయతతో ప్రభు దగ్గర గడపడానికి వచ్చి ఉండాలి. మరి దేవుని సన్నిధిలో క్రమంగా మంచిగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించిన కొంత సమయమైనా ప్రభుతో గడపడానికి ఇష్టపడాలి. మరి దేవుని సన్నిధిలో యోహాను రాసిన పత్రికలో మరి మీరు నా యందును నా వాక్యం మీ యందు నిలిచి ఎలా ఏది మీకు ఇష్టమో అది అడగండి, అప్పుడు నేను అది మీకు ఇస్తాను అన్నాడు ప్రభు. ఎవరితో ఉండాలండి? దేవుని వాక్యం మీరు నా యందును మీరు నా యందును నా వాక్యం మీ యందు నిలిచి ఉండిన ఎడల ఏది మీకు ఇష్టమో అది అడగండి, అప్పుడు నేను అది ఇస్తాను అంటున్నాడు ప్రభు. కాబట్టి వాక్యము లేకపోతే అంత చెత్త అంతా పోగు చేసుకొని దేవుడిని అడిగినా అది మనకు రాదు ప్రియులరా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పాదాల దగ్గర ఈరోజు బలలో పాలు పొందుకుంటున్నాం. మనం అందరం కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో కూర్చుందాం. మరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని నేర్చుకుందాం. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు, డిస్టర్బెన్స్గా ఉండకూడదు. ఒకవేళ వృద్ధులు ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా సదుపాయం కుర్చీలు లేకపోతే యవనస్తులు కొద్దిగా సహకరించండి అమ్మా. అలాగే మీరు వచ్చి కూర్చుండిపోతే ఆ ముసలోళ్ళకి కొద్దిగా అవకాశం కల్పించండి. ఓకే, థ్యాంక్ యూ. కనుక బి పాస్ట్ ఆర్ బి లాస్ట్. బి పాస్ట్ ఆర్ బి లాస్ట్ అంటే బి పాస్ట్ ఆర్ బి లాస్ట్. అయిపోయిన కాలం మరి తిరిగి రాదు. అయిపోయిన కాలం మరి తిరిగి రాదు. ఎంత ఫాస్ట్గా ఉంటే అంత వెనుకబడిపోతారట. కొంతమంది అనుకుంటాం మొదటి వారే కడపటి వారు అయిపోతారు, కడపటి వారే మొదటి వారు అయిపోతారు. ఏటట ద పాస్ట్ బి ఫాస్ట్ ఆర్ బి లాస్ట్. ఎంత మొదటి స్థానంలో ప్రయత్నంలో ఫలితంలో ఉంటారో వారంతా వెనక్కి వెళ్ళిపోతారట. కాబట్టి మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారే మొదటి వారు అవుతారు. ఈ పాస్ట్ యుగంలో మనం ఉన్నాం కాబట్టి కొద్ది స్పీడు ఎక్కువగా ఉంటుంది. బి ఫాస్ట్, దేవుళ్ళలో ఫాస్ట్గా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో లాస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని అంతా అన్నారు, అందరికి దేవుని దగ్గరికి ముందు వెళ్ళాలి. ముందు దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. అప్పుడు ఈ లోకంలో పనులన్నీ చేసుకోవచ్చు. కనుక మరి ప్రభు యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. కొద్ది నిమిషాలు నాగేంద్ర వచ్చి త్వరగా ఒక 10 నిమిషాలు దైవ వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన సంఘాలందరికీ దేవుని పేరట వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా నా యొక్క వందనాలు. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభా తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా విశ్రాంతి దినమున అయ్యా ప్రభానైనా మేమందరం ఇక్కడికి నీ సన్నిధి కూడుకొని వచ్చాము. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. నా దేవా, నా ప్రభా, మాలో శక్తి లేదు, బలం లేదు, కానీ ప్రభానైనా సర్వశక్తి కలిగిన దేవుడు నీవున్నావు అనే నమ్మకంతో ప్రభానైనా ఇదిగో ఈ మందిరంలో మేము అడుగు పెట్టాం. అయ్యా ప్రభానైనా ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి ప్రభానైనా.
అయా నీవు మా యొక్క నేత్రాలు తెరిస్తే కానీ మేము నీ యొక్క వాక్యాన్ని మేము గ్రహించలేము. అయ్యా ప్రభువైనా నీవు మా యొక్క హృదయాలని మార్చగలిగితే కానీ ప్రభువైనా దాంట్లో ఉన్న సత్యాన్ని మేము గ్రహించలేము. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభువైనా కొద్దిపాటి నిమిషాలు ప్రభువైనా నీ వాక్యం ధ్యానించుకుంటుండగా మా అందరితో మాట్లాడమని నీ యొక్క పరిశుద్ధాత్మను పంపించి ప్రభువైనా ప్రతి ఒక్కరిని అయా వారి యొక్క మనస్సును మార్చుకోవడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన పాసన చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, నేను మీకు క్రిందటి వారం కొన్ని సూచనలు చెప్పాను. మన ఆరంభం ఎలా ఉందో ముగింపు అలాగే ఉండాలి. ఒకవేళ చాలామంది ఆరంభం బాగుండి దేవుని సన్నిధిలో ఎంతో ఘనంగా హెచ్చింపబడి ముగింపు వచ్చేసరికి నాశనం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఉదాహరణగా మీకు మోషే గురించి చెప్పాను, నోవాహు గురించి చెప్పాను, అలాగే కొంతమంది భక్తుల గురించి చెప్పాను. అయితే ప్రియులారా, ఈరోజు ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే నేను ఖచ్చితంగా ఒక వాక్యం చెప్పాలని ఎక్కడికే కాదండి, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేస్తాను. రాత్రి నేను సుమారు 1 గంట 12:30 వరకు నా షాప్లో కూర్చొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. నాకున్న కోరిక ఏంటంటే ఎప్పుడు నేను వాక్యం చెప్పినా వాటి అనుకుంటాను, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దేవుడు అందరితో మాట్లాడాలి, నా ఒక్కడితోటే కాదు. ఎందుకంటే మనం వచ్చినప్పుడు ఎలా వచ్చామో నాకు తెలియదు, మీరు ఎలా వస్తున్నారో, ఏ ఉద్దేశంతో వస్తున్నారో, ఏ ఆలోచించి వస్తున్నారో నాకు తెలియదు. కానీ నేనైతే కోరుకుంది ఏంటంటే వారు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రభా ఏదో ఒక మాటను తీసుకొని వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యాన్ని వారి హృదయంలో వారు నింపుకోవాలని అనే ఆలోచనతో నేను ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యాన్ని మొదలు పెడతాను. నేను అనుకుంటాను ప్రతి ఒక్క హృదయం నూతన పరచబడుతుంది, ఆ వాక్యంతో దేవుడు ఖచ్చితంగా ఎవరితో ఒకరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతాడని నేను ఎంతగానో ఆశపడతాను ప్రియులారా. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను మీకు క్రిందటి వారం చెప్పాను కదా, యవనస్తులు కొంతమంది గురించి నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే సరే సమయం అయిపోయింది, సెలవులు అయిపోయి ఎవరి ఇష్టానుసారంగా వారు తిరిగారు. అంటే యవనస్తులు అంటే ఒక చిన్నపిల్లలే కాదండి, ఇది అందరికీ పనికొచ్చే వాక్యం ఇది. ఎందుకంటే ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఇక సరే హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ లేదు, మా నాన్న లేదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా నేను గొంతులేస్తాను, ఇకన ఏం చేసినా వారి దగ్గర వచ్చేటప్పటికి నేను చక్కగా ఉండిపోతే సరిపోద్దని అనుకుంటాం. ప్రియులారా, మనం వాటి జ్ఞాపకం ఉంచుకోవాలి, మన మనసుని మన శరీరాన్ని మనము అదుపులో పెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నీవు ఎప్పుడైతే నీ మనసుని నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకుంటావో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ఏమైనా ఉంటుంది, మీరు అడుగు వాటికంటేనూ ఎక్కువగా ఆయన ఊహించిన వాటికంటేనూ ఎక్కువగా మనకు అనుగ్రహిస్తాడట దేవుడు. మనము దేవునికి ఏం కావాలో అడుగుతాం, కానీ మనం అడిగిన దానికంట దేవుడు ఎక్కువగా మనకి హెచ్చుగా ఇస్తాడట. ఎప్పుడు ఇస్తాడు ప్రియులరా? మన మనస్సుని మన శరీరాన్ని మనము అదుపులో పెట్టుకోవటం. అయితే మనస్సును అదుపులో పెట్టుకోవటం ఎలా, దేవుణ్ణి నేను యథార్థంగా ప్రేమించడం ఎలా అని ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకుంటే సింపుల్ ప్రియులరా. చాలామంది అనుకుంటారు నువ్వు ఉపవాసం చేయి, ప్రార్థన చేయి, నువ్వు దేవుని యొక్క మాటలు విను, నువ్వు యథార్థంగా జీవిస్తావని. కానీ అది కాదు ప్రియులరా. ఎప్పుడైతే మనము ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడే మనము యథార్థంగా జీవించగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎప్పుడు యథార్థంగా జీవించలేడని ఉదయకాల సమయంలో మనం చూసుకోవాలి. ఎందుకంటే మన శరీరం ఎక్కడుందండి, ఎక్కడ తయారవుతుంది? మన శరీరం ఎక్కడ తయారవుతుంది? తల్లి గర్భంలో తయారవుతుంది. మన ఆత్మ దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము తల్లి గర్భంలో శరీరంగా రూపింపబడకముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆయన నిన్ను తను ఎత్తుకోకపోతే, తను లాలించకపోతే, తను బుజ్జగించకపోతే, నిన్ను ఈ లోకానికి పంపించకపోతే నీకు తల్లిదండ్రులు ఉండేవారు కాదు. నీకు ఈ లోకము, స్నేహితులు, సంతోషము, సమాధానం ఉండేది కాదు. దేవుడు ఏంటంటే నిన్ను ఈ లోకానికి పంపించినప్పుడు ఒక ప్రణాళికతో పంపించబోతున్నాడు. అయ్యో నా కుమార్తె, ఇదిగో పలానా వ్యక్తి నా సేవ కొరకు రావాలి, పలానా యవనస్తుడు నా సేవ కొరకు నిలబడాలి, పలానా ఈ యొక్క వ్యక్తి నా దేవుని మందిరంలో ఈ పరిచర్య కొరకు వాడుకోబడాలి అని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనం చేసిన పని ఏంటండి, ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నాం, ఆయన ప్రేమను మనము తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే ప్రియులారా, మనం చూసుకుంటే మనము దేవుని దగ్గర ఆత్మగా ఉన్నప్పుడే మనల్ని అంతగా ప్రేమించిన దేవునికి, నీవు ఒకవేళ మనిషిగా భూలోకానికి వచ్చిన తర్వాత నువ్వు దేవుని ప్రేమించావు అనుకోండి, అంతవరకు ఆత్మగా ఉన్నప్పుడే నిన్ను ప్రేమించాడు దేవుడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మనిషిగా ఉన్న నీవు ఆయన ప్రేమిస్తే దేవుడు ఇంకెంత అద్భుతం చేయగలడని మన జీవితాల్లో చేస్తాడా చేయడా?
ఖచ్చితంగా చేస్తాడు ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడే దేవుడు, ప్రతిరోజు మనతో వాగ్దానం చేసే దేవుడు. ఎందుకంటే నీవు ఏ సమస్య కొరకైతే ప్రార్థన చేస్తావో, ఏ సమస్య కొరకైతే నువ్వు దేవుని సన్నిధిలో మొర పెడతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు వింటాడు. కానీ ఆలస్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క విశ్వాసాన్ని పరీక్ష బట్టి. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని ఉందండి, విశ్వాసానికి ఆయన పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఓర్చుకొని గెలవాలని ఆశపడిన వాడు ఖచ్చితంగా మనకి జయం అనేది పొందుకుంటాం ప్రియులారా. మనకు వచ్చిన శ్రమలు, మనకు వచ్చిన నిందలు, మనకు వచ్చిన అవరోధాలు అన్నీ దేవుడు మనం సహించగలిగిన అంత మాత్రమే ఇస్తాడంట. అంతకెక్కువ మరి ఆ మాట నేను మీకు చూపిస్తాను. యాకోబుకు రాసిన పత్రికలో ఉంటుంది, శోధనను సహించేవాడు ధన్యుడు. శోధనను మనం సహింపగలిగినంత శోధన కంటే మరి ఎక్కువగా దేవుడు మనకు అనుగ్రహింపబడని ఉంటుంది. నేను రెఫరెన్స్ చెప్తాను, చూడండి ప్రియులరా. 12వ వచనం, శోధన, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధనను సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువును ప్రేమించిన వారికి వాగ్దానము జీవకిరీటము పొందును. దేవుడు కీడి విషయమే శోధింపనేరడు, అతడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడి ఉన్నానని అనకూడదు ప్రియులారా. ఆ త్వరత మాట ఒక మాట ఉంటుంది, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల వలన ఏడ్వబడి మరలా మరులు కొల్పబడిన వాడే శోధింపబడ. మనము చేసిన దురాశలు, మనం ఆలోచించిన ఆ యొక్క పాపపు ఆలోచనల వల్లే మనకి శోధన అనేది కలుగుతూ ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే మనం ఎంతగా దేవుణ్ణి ఆరాధించినా దానివల్ల ఉపయోగం లేదు. మనలో ఉన్న పాపాన్ని మనము ఖచ్చితంగా జయించాలి ప్రియులారా. ఎందుకంటే మనల్ని ప్రాణంగా అంతే ఎక్కువగా ప్రేమించేది ఎవరండి? దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఖచ్చితంగా ప్రేమించాలి. ఈ లోకంలో ప్రేమ ఎలా ఉంటుందంటే ఎన్నో అనుభవాలు, ఎన్నో గాయాలు, ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి ప్రియులారా. అందరూ నీతో ఉన్నట్టే నటిస్తారు, కానీ నీ వెనక గోతులు తవ్వేవారు చాలామంది ఉంటారు. అందరూ నీతో సరదాగా తిరిగి నీకు అన్నీ ఇస్తామని ఆశ చూపి నిన్ను మాయలో పడేసుకుంటారు, కానీ తరువాత వారు ఒంటరిగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే తన సర్వాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడండి? ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? పాపంలో ఉంటున్న మనల్ని, పాపానికి బానిస అయిపోతున్న మనల్ని ఆయన విడిపించడానికి ఏం చేశాడో తెలుసా? తన సర్వమైన ప్రాణాన్ని మన కొరకు ధారపోసాడు ప్రియులారా. ఆ రక్తం పైన నువ్వు నేను చేసిన పాపముల కొరకు మనకేం చేయాలండి? ఈ చేతులకు మేకులు కొట్టారంటే దేనికో తెలుసా? ఈ చేతులతో మనము అనేకమైన పాపములు చేసి ఉంటాం. ఆ పాపాలు ఆ చేతుల్లో నుంచి పోవాలంటే ఏం చేయాలండి? ఆ చెయ్యి నలగొట్టబడాలి, ఆ చెయ్యి మేకులతో విధించబడాలి. ఎందుకంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనే శ్లోకం చెప్తూ ఉంది ఆ సుందరాకాండలో. ఎందుకు ఆ శ్లోకం అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తము చిందింపబడకుండా పాపానికి ప్రాయశ్చిత్తము లేదు. తద్రక్తం, ఆ రక్తం పరమాత్మైన పరమాత్ముడైతే పుణ్యదాన బలియాగం. ఆ యొక్క దేవుని రక్తంతో ఈ సర్వమానవాళికి పాప పరిహారము దొరుకుతుంది ప్రియులారా. మనం కోడెలు మేకలు ఎన్ని రక్తాలు చిందించినా దాని వల్ల ఫలితం లేదు. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో అప్పుడు యేసుక్రీస్తు వారు వధించక ముందు ఆ యొక్క నీతి ఉండేది, నువ్వు కోడిని కొట్టాలి, పావురాలను విధించాలి, బలులు అర్పించాలని. కానీ దేవుడే మన కొరకు బలి అయ్యాడు. నీవు నేను చేసిన పాపముల కొరకు, నీవు నేను చేసిన ఆ యొక్క చెడు నడతల కొరకు, మన పాపముల కొరకు ఆయన ఏమయ్యాడండి? బలి అయిపోయాడు. కనుక నువ్వు ఏ యొక్క బలిని ఇవ్వవసరంలే. కానీ ఆయనకి ఇష్టమైన బలి ఏంటో తెలుసా? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి ప్రియులారా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అటువంటి స్థితిలో మనం లేకపోతే మన మనస్సును మనం విరగొట్టుకుందాం, మన మనస్సును మనము బాగు చేసుకుందాం. దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వాదం ఇస్తాడు. నీ యొక్క పరిశుద్ధాత్మను పంపించి నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడి ఉదయకాల సమయంలో చెప్పిన మాట ఏంటంటే, ఒక యవనస్తుడు దేవుని కొరకు దేని గురించి బ్రతకాలి అనేది మనము క్లుప్తంగా చూసుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూసుకుందాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏ మాట అంటే, నీవు ఒకవేళ అనేకమైన ఇష్టాలకు లోబడిపోయేవేమో, అనేకమైన క్రియలకి నువ్వు దాసోహం అయిపోతున్నావేమో, ఒకవేళ విడవబడలేనటువంటి పాపాన్ని పట్టుకొని విడవబడలేనటువంటి పాపాన్ని నీవు జుర్రుకొని జీవిస్తూ ఉంటే దేవుడి ఉదయకాల సమయంలో ఏమని చెప్తూ ఉన్నాడు? నీవు యవనేచ్ఛల నుంచి పారిపో.
ఒకవేళ యాకోబు ఏం చేశాడండి, ఆ యొక్క ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికాడు, భయంకరమైన పాపం ఉన్న దగ్గర, ఆ యొక్క ఫరో సైన్యం, ఆ యొక్క ఐగుప్తీల దగ్గర వాడు బ్రతికాడు. అయినప్పటికీ ఆ యొక్క పాపం వెంటాడుతూ ఆశ పెట్టి తన వెనక పరిగెట్టిన ఏం చేశాడండి, పారిపోయాడు అక్కడ నుంచి. ప్రియులారా, కనుక ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉంటున్న ఈ సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మనం పాపం నుంచి పారిపోవాలి, పాపం దగ్గర నుంచి మనం పరిగెట్టాలి. అప్పుడు పరిగెడితే దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే నీ మనసులో ఉన్నది ఆయన కొరకు నువ్వు సమాధి చేస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆ మొర్ర పెట్టిన నీకు మరి ఎక్కువగా ఆశీర్వాదం ఇస్తాడంట. ప్రియులారా, ఎందుకంటే నీ మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నీ మనసులో రకరకాల తలంపులు ఉన్నాయి. వాటన్నింటిని మనం ఏం చేయాలి, దేవుని కొరకు సమాధి చేయాలి. ఈరోజు ఉదయకాల సమయంలో నీవు ఎప్పుడైతే అలా ఉదయకాల సమయంలో దేవుని కొరకు నువ్వు సమాధి చేస్తావో, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. ఆయన కొరకు సమస్తం విడిచిపెట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. మత్తయి స్వార్త మార్కు స్వార్త 10:29 ఏమైనా ఉంది, నా నిమిత్తము మీరు, మత్తయి స్వార్త 19:29. మత్తయి 19:29, మార్కు 10:29 ముందు చదవదాం. మార్కు 10:29లో ఏమని ఉంటుందండి అక్కడ చూడండి. అందుకు యేసు ఇట్లనెను, ఎవరో చెప్పిన మాట కాదండి, ఏ సేవకుడు చెప్పిన మాట కాదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట. ఏమని చెప్పాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు యెహమందు హింసలతో బ్రతుకుతాడేమో, కానీ పరలోకమందు 100 ప్రతిఫలం పొందుతాడంట. ప్రియులారా, అదే మాట, సేమ్ మాట మత్తయి స్వార్త 19:29 ఏమైనా ఉంటుంది, 29, నా నామమున నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు ఫలం పొందుతాడంట. ప్రియులారా, దేవుని స్తోత్రం. ఈ భూమి మీద మనకు ఉన్నదంతా వేస్ట్. ప్రియులారా, నీ యొక్క తల్లి పాపంలో పడిపోతుందేమో, తల్లిని విడిచి దూరం పోమంటున్నాడు. తండ్రి పాపంలో పోతున్నాడేమో, వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. అయ్యా, ఇలా ఉన్నారు, వారి పరిస్థితి మార్చు. నీ యొక్క కుమారులు దేవుని సన్నిధికి రాకుండా ఒకవేళ దూరంగా వెళ్ళిపోతున్నారేమో, వారిని విడిచిపెట్టి నీకేం చేయమంటున్నాడంటే ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. ఒకవేళ అలా వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఈ లోకంలో హింస నీకు కలుగుతుందేమో, వారు నిన్ను తృణీకరించుకుంటారు, వారు నిన్ను దూషించుకుంటారు, వారు నిన్ను హేళన చేస్తారు. కానీ యెహోవా పరలోకమందు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, 100 రెట్లు ఫలము మనకి కలుగు చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక నీవు క్రీస్తు కొరకు బ్రతికితే నిత్య స్వతంత్రంలో మహిమలో చూస్తావు. ప్రియులారా, ప్రతిదినము యుగయుగములు సంతోషము సమాధానంతో ఉంటుందంట. మనం ఇక్కడ బంగారం కొరకు పరిగెడతాం, కానీ పరలోకంలో బంగారపు వీధులు దేవుడు వేసాడంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకంలో మనకి కొంతవరకే శాశ్వతం కాదు. ఎందుకంటే ఎంత డబ్బున్నోడైనా పడిపోయినప్పుడు ఆ 6 అడుగులు గోతు కోసమే పరిగెడతాడు, అంతే తప్ప ఏమీ పట్టుకెళ్ళలేడు. కానీ మనము దేవునిలో విశ్వాసంతో నమ్మకంతో జీవించి మన యొక్క పాపములు మనం కడుక్కుంటే ఏమవుతామంటే మనకి యుగయుగములు సంతోషము సమాధానం ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియులారా, ఎందుకంటే మనము చేసిన కార్యముల వలన, మనము చేసిన క్రియల వలన, మన యవ్వన కాలంలో నడిచిన నడకల వలన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, దుఃఖపడుతున్నాడు. ప్రియులారా, ఎందుకంటే దేవుడు ఈరోజు మనతో చెప్పే మాట ఏంటంటే, నిన్ను బలపరచడానికి నేను ఎన్నో కార్యాలు చేశాను. నువ్వు రోగంలో ఉన్నావు, మరణ పడకల మీద మంచం మీద పడుకున్నావు, నిన్ను లేవనెత్తాను, కూర్చుని పెట్టాను, ఈరోజు సజీవుడిగా నీకు ఈ మందిరానికి తీసుకొచ్చాను, ఇంతగా నిన్ను నేను బలపరుస్తూ ఉన్నాను.
ఆయన నాకు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిందే వేదమని మనం ఎప్పుడూ నమ్మకూడదు ప్రియులారా. నీవు నమ్మాల్సింది, నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీవు నీ యొక్క బైబిల్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇది పరిశుద్ధ గ్రంథం అని పేరు ఉంది. భూమి మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, దేనికి ఆ పేరు లేదు. కానీ దీనికి పరిశుద్ధ గ్రంథం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రశ్నకి దీంట్లో సమాధానం ఉంది. భూమి మీద ఉన్న ప్రతి ప్రశ్నకి బైబిల్లో జవాబు దొరుకుతుంది. ఎప్పుడు నీవు అన్వేషించి నమ్మినయల్లా. అందుకే కొన్ని మర్మాలు బైబిల్కి అర్థం కాదు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరిస్తున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు నా శరీరం తిని త్రాగి తృప్తి పొందుండే అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యుల్లో 60 మంది వెళ్ళిపోయారంట అక్కడ నుంచి. ఈయన శరీరాన్ని మేము తినాలా, ఈయన శరీరాన్ని మేము త్రాగాలా, ఈయన శరీరాన్ని మేము పూజించాలా అనుకొని పారిపోయారు. అంటే అర్థం తెలియలే. అక్కడ అర్థం ఏంటంటే మీరు నన్ను తినండి అంటే నన్ను రుచి చూడండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నవాడు ఉత్తముడని బైబిల్ సెలవిస్తోంది. ఎందుకంటే నీవు ఆయన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. ఆ గ్రహించే మనసు నీకు కావాలంటే నీవు యవనేచ్ఛల నుంచి ముందుగా పారిపోవాలి ప్రియులారా. పాపం నుంచి నువ్వు ఎప్పుడైతే పారిపోతావో బైబిల్ నీకు అర్థమవుద్ది. పాపం నుంచి నువ్వు ఎప్పుడైతే దూరంగా పరిగెడతావో బైబిల్ నీకు అర్థమవటం మొదలు పెడుతుంది. కనుక మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా శిష్యార్కం నేర్చుకోవాలి ప్రియులారా. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక రెండోదిగా చూసుకుంటే ప్రతిరోజు మనం నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి? ఉదయం ప్రతిదినము మనం బైబిల్ చదవాలి. ఆ చదువుకుతున్నావా, నువ్వు చదివేవనుకో, ఇష్టపూర్వకంగా 1 అధ్యాయం చదివినా 2 అధ్యాయాలు చదివినా అందులో నీతి ఏముంది, అందులో నిజం ఎంత ఉంది, అందులో అబద్ధం ఎంత ఉంది చూడండి, చూసి చదువుకోండి. అంతేగాని ఏదో మొన్న ఒక ఆవిడ బైబిల్ చదివిన చిన్నపిల్ల 9 సంవత్సరాలు కానీ 8 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేసిందంట. తెలుసా మీకు ఆ విషయము? 8 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేసిందంటే ఆమె చెప్పినటువంటి సాక్ష్యము రోజుకు 90 అధ్యాయాలు చదివిందంట ఆవిడ. ఆ యొక్క చిన్న పల్ల. ఎందుకంటే ఆమెకి అనుకున్నదంట, స్కూల్ మానేశాను, నేను స్కూల్కి వెళ్ళను కానీ ఫాస్ట్గా రానట. మీలో ఎంతమంది బైబిల్ చదివారు అని ఆయనట బుధవారము మధ్యవరపు ఆరాధన కూటంలో చెప్పారంట. నెక్స్ట్ ఆదివారం వచ్చేసరికి నేను బైబిల్ చదివినని చేయెత్తిందంట. దేవుని స్తోత్రం. మనలో ఎంతమందికి ఆ ఆశ ఉందండి? ఎవరికైనా ఇంచుమించు మనకి 20-30 సంవత్సరాలు వచ్చాయి కానీ ఒకసారి కూడా బైబిల్ పూర్తి చేయలేదు ఎవరును. ఎందుకంటే దేవుని ఆరాధిస్తున్నాం, ఫలితం లేదు. దేవుని నమ్ముకుంటున్నాం, ఫలితం లేదు. నీవు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జీవిస్తావో అప్పుడు దేవుడు నీతో జీవించడం మొదలు పెడతాడు. దేవుని వాక్యం నీలో ఉంటే అప్పుడు లోకులేసిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం దొరకదు. లోకులేసిన ప్రశ్నలకు సమాధానం కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? అన్నింటికీ సమాధానమైన ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు చదవాలి. చదివితే రకరకాల ఆలోచనలు వస్తాయి, వాటి నుంచి దేవుడు విడిపిస్తాడు. రకరకాల ఆ యొక్క దురాభిప్రాయాలు కలుగుతాయి, వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు. వాటన్నింటి నుంచి తప్పించబడటమే కాదు, నిన్ను నీ ఆత్మని దేవుడు పాతాళంలో పడిపోకుండా చేస్తాడు ప్రియులారా. కనుక ఇక ఆఖరిగా చూసుకుంటే మనము ప్రతిదినం ప్రార్థన చెయ్యాలి. ప్రతిదినం ఎవరైతే కనీసము రోజుకి 2.5 గంటలు 3 గంటలు ప్రార్థన చేయిస్తే అది దేవునికి మహిమ. ఎందుకంటే మనకి 10వ భాగం ఇవ్వాలని అంటారు. రోజులో ఎన్ని గంటలండి? 24 గంటలు. 24 గంటలు 10వ భాగం ఎంత? 2.25 గంటలు. అంటే సుమారు నువ్వు 2.25 గంటలు, ఉదయం 1 గంట చేస్తే రాత్రి 1 గంట పోతే మధ్యలో 1 అరగంట నువ్వు చేసిన దేవుని కొరకు సమయం ఇచ్చిన వాడు అవుతావు. ఆ విధంగా ఎవరైతే యవనస్తులు ఒకవేళ ఈ దేవుని మందిరాన్ని విడిచిపెట్టి హాస్టల్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, దేవుని మందిరాన్ని వదిలి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసిన వారు ఉన్నారు, కానీ వేకునే లేచి నువ్వు ప్రార్థన చేసి దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే నీ నోట్లు పలుకుతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ రోజంతా నీకు శాంతి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు అనుకుంటావు దేవుడు మాట పట్టుకొని నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఉద్యోగం సద్యోగం లేదు, అనేక మంది రకరకాలుగా చీకొడతా ఉంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తగిన సమయంలో తగిన సమయం ముందు వాడికి ఉద్యోగాన్ని ఇస్తాడు. వాడికి పని లేని వాళ్ళు ఎంతోమంది తిరుగుతారు, కానీ దేవుని వాక్యాన్ని పట్టుకొని తిరిగేవాడికి ఎక్కడో ఒక చోట తగిన సమయంలో దేవుడు పనిని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా దేవుడు మీకు నడిపిస్తాడు ప్రియులరా. ఒకవేళ మనము కూడా దేవునిలో నడవాలంటే మనం ఏం చేయాలండి? శిష్యత్వం. ముందుగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్య ప్రకారం జీవించాలి. రెండోదిగా మనం చూసుకుంటే నేర్చుకోవాలి, మార్చుకోవాలి. బైబిల్ చదివే నేర్చుకోవాలి తప్ప ఎవరో కొన్ని సేవకులు ఇదిగో ఈ వచనాలు చెప్తా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, బైబిల్ చదివిన వారు తక్కువైపోయారు. యూట్యూబ్ చూసి ఏవేవో మొక్కలు చూస్తే సరే వాళ్ళు చెప్పారు నేను వినేశాను, అది నిజమేంత అబద్ధమేంత తెలీదు. కొంతమంది ఈ మధ్యన జరిగినటువంటి సంఘటన ఏంటంటే మతోన్మాదులకి దేవుని క్రైస్తవ బిడ్డలకి యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో, మన ఆంధ్రప్రదేశ్లో. ప్రియులారా, దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఒకవేళ ఆ యొక్క సమాధానాల నుంచి బయటికి రావాలంటే మా సంఘంలో నుంచి యవనస్తుల్ని దేవుడు కోరుకుంటున్నవాడు. ఎందుకంటే అపవాదికి ఎవరు కావాలి?
యవనస్తులే కావాలి. ఎందుకంటారా, దేవుడు మనుషులను పుట్టించినప్పుడు కూడా చిన్నపిల్లలుగా పుట్టించలేదు, ముసలివాళ్ళుగా పుట్టించలేదు. ఏమని చేశాడు, తన చేతితో మట్టిని తీసి తన చేతితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు వదగా వాడు జీవాత్మ అయ్యాడు. అంటే యవ్వన వయసులో దేవుడు సృష్టించాడు. ఎందుకో తెలుసా, నీవు యవ్వనుడు అయినప్పుడు దేవుని తట్టు తిరిగితే వృద్ధాప్యం వరకు అనేకమైన ఆత్మలను నువ్వు రక్షిస్తావని. సాతానుగాడు కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. యవ్వనుడు నా దగ్గరికి వస్తే అనేక మందిని చెరుపుతాడు, యవ్వనుడు నా దగ్గరికి వస్తే అనేక మందిని నాశనం చేస్తాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోకుండా వాళ్ళని చెడగొడతాడనేసి ఆ యొక్క సాతాను కూడా చూస్తాడు ప్రియులారా. కనుక దేవుడు చెప్తున్నట్టు మాట, యవనుడా నీవు యవనోచ్చల నుంచి పారిపోము, నాకు ఇష్టడుగా బ్రతుకుము, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఒకవేళ పిల్లలు మనందరము యవ్వనులమే. ఎందుకంటే దేవుని వయసులో మన శరీరానికి ముసలితనం అనేది ఉంది, కానీ మన ఆత్మకి ముసలితనం లేదు. అది ఎప్పుడు యవ్వనమే. చూడండి, కొంతమంది 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒక కొండలు ఎత్తాలంటే సడన్ గా ఎత్తేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మస్థైర్యం ఎక్కువ, నేను ఎత్తగలను అనే నమ్మకం. అంటే మనం శరీరము చేయలేని పనులు ఏం చేస్తుందండి, ఆత్మ చేస్తుంది. ఆ ఆత్మనే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అదిగో నీవు శరీరం చేయలేని పనులు నీ ఆత్మ ద్వారా నువ్వు చేస్తూ ఉన్నావు, అవి పాపానికి తీసుకెళ్తాయి, నాశనానికి తీసుకెళ్తాయి. ఒకవేళ అలా వెళ్ళిపోతున్న నిన్ను రక్షించడానికి కొరకే నిన్ను నా యొద్దకు పిలుస్తున్నాను. అందుకే మత్తయి 11:28 ఏమని ఉంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఏ భారం, పాపమనే భారం, మోసమనే భారం, వ్యభిచారం అనే భారం, దుఃఖమనే భారం, సంతోషాలు లేని సుఖ సంతోషాలు లేని కుటుంబాల జీవితాలు నడిపించిన మనందరికీ దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏ విశ్రాంతి అది? ఆ యొక్క పరలోకములో మనకి యుగయుగములు విశ్రాంతి కావాలి. ఈ పరలోకములో మనకి యుగయుగములు విశ్రాంతి కావాలంటే మనం ఏం చేయాలి, పాపం నుంచి పారిపోవాలి. దేవుని దగ్గర మనము విన్నది, ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కూడా మీరు ఒక్కొక్కసారి సందేహం ఉంటే మీరు నమ్మకండి, మీరు దేవుని ఇంటికి వెళ్ళి ఆ చెప్పింది నిజమా కాదా చదువుకోండి. అందుకే ఉత్తమమైన పని ఏంటంటే వాక్యం చెప్పినప్పుడు రాసుకోవడం. ఎందుకంటే యవనస్తుల కొరకు దేవుడు ఇచ్చిన మాట అదే, వాక్యం చెప్పినప్పుడు రాసుకోవడం, అది విని అది నిజమా కాదా అని బైబిల్ తిరగలేసి చదవడం. ఎందుకంటే నేను చెప్పిన దీంట్లో తప్పులు ఉండొచ్చు, ఫాస్ట్ గారు చెప్పిన దీంట్లో తప్పులు ఉండొచ్చు, యూట్యూబ్లో వచ్చిన తప్పులు ఉండొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైనా తప్పు చేయదు. అందుకే ఈ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఈ గ్రంథంలో నుంచి ఎవడైనాను ఏదైనా చేర్చినయాలా ఏదైనా తీసివేసినయాలా వాడికి నరక శిక్ష వస్తుంది. ప్రియులారా, ఎవరూ మార్చలేరు. ఇది సత్యమైనది, ప్రేమ గలది. ఎందుకంటే దేవుడు మనకు కోరుకుంటుండేటంటే ప్రేమతో జీవిద్దాం, ప్రతి ఒక్కరికి అసూయలు మానుకుందాం, దేవుడి దగ్గరకు వచ్చిన మనము పాపం నుంచి ముఖ్యంగా పారిపోదాం, దేవునికి శిష్యులుగా ఉందాం, ప్రతిదినం ఏదో ఒకటి నేర్చుకొని ప్రతిదినం ఏదో ఒకటి మార్చుకుందాం. చివరిగా మనం చూసుకుంటే మనము ప్రతిదినం దేవునికి ఎంతో కొంత సమయం ఇచ్చి దేవుని మాటల్లో ఎదుగుతూ దేవుని యొక్క భయభక్తుల్లో జీవిస్తూ మన కుటుంబాలని మనం బాగు చేసుకుందాం. అప్పుడు అపవాదైన వాడు మన కుటుంబాలని నాశనం చేయలేడు. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. హల్లెలూయా. అలాగే సమయంలో మరి కృష్ణ ముందుకు వచ్చి ఒక పల్లె 2 చరణాలు పాడుతాడు. తర్వాత ప్రార్థనకి జీవము సిద్ధపడాలి క్లుప్తంగా. చాలా చక్కని సందేశం అందించిన నాగేంద్రన్ ప్రభు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలలేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారిని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారిని ఇచ్చింది నీవే.
స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా నిన్ను స్తుతిస్తాను. నీకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి పరిశుధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి, సర్వశక్తిమంతుడు సర్వాధికారి నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. భూమి ఆకాశాన్ని సుధించిన మా సృష్టికర్త అయా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు నాయనా ఇగో నీ కుమారుడు నాగేంద్ర బాబుని ప్రభువా అయా మీరు నిలబెట్టుకొని ప్రభు అనేక మర్మాలు నాయన బయలుపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. అయా ఎంతకాలము నీ సన్నిధిలో మేమైతే అయా జీవిస్తున్నాము, నడుస్తున్నాము, ప్రవర్తిస్తున్నాము కానీ ప్రభువా ఏది మంచిదో ఏది చెడో ఏది మంచిదని ప్రభువా మేము గ్రహించలేకపోతున్నామేమో తండ్రి నాయన. ఈ దినము మొదలుకొని నిరంతరము ప్రభువా అయా మేము గ్రహించే మనసుని మాకు దయచేయండి ప్రభా, గ్రహించే ఆత్మని మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఎంతవరకు నాయన మేము మాట్లాడావు ప్రభా, ఎంతవరకు అయితే మేమైతే లోకంలో ఏటి కొరకు ఆశించినామేమో ప్రభా, ఏటి వైపు చూసామేమో ప్రభా నాయన. చెడుని విడిచిపెట్టి నాయన మంచిని గ్రహించే మనసులు నాయన మా అందరికీ కలుగు చేయండి ప్రభా. అయా నీ లేఖనము చలవిచ్చా ప్రభా. నీ తల్లి గర్భంలో నాయన నీ పిండముగా రూపించక ముందే నిన్ను ఎరిగి ఉన్నానన్న ప్రభా నాయన. అప్పటి నుంచి ప్రభా మేము ఏ స్థితిలో జీవిస్తున్నామో నాయన అయా నాయన మేము తప్పుడు తావలో నడిచినట్టయితే ప్రభా అయా ఇప్పుడే నాయన ఈ క్షణంలో ఈ దినములో ప్రభా ఈ సమయంలో మమ్మల్ని సర్చ్ చేయండి ప్రభా. అయా నీకు వందనాలు నాయన. ప్రతి బిడ్డతో నాయన మీరు మాట్లాడావు అయా, ప్రతి బిడ్డకి కావలసిన నాయన సమస్తము నువ్వు నాయన వెదజల్లావు అయా. నీకు వందనాలు. నీ మాటలు విని విడిచిపెట్టుకోవడం కాదు కానీ ప్రభా నీ మాట ప్రకారము నాయన మేము జీవించే జయ జీవితాలు నాయన మా అందరికీ కలుగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. విందురే కానీ నా ప్రజలు గ్రహించకపోదురని అయా నువ్వు సెలవిస్తున్నా ప్రభా. అయా యవన బిడ్డల కొరకు నాయన అయా నీ వాక్యం ఎత్తి చూపిస్తున్నావు తండ్రి. అయా బిడ్డలు నడకను మార్చుకోవడానికి సహాయం చేయు అయా, నడకలు నాయన తెరపరచుకోవడానికి సహాయం చేయండి అయా. ఇంతకాలము నాయన మాట్లాడవు, నడిపించావు ప్రభా. నీ కృప చూపించావు దేవా. యవన బిడ్డలు నాయన నీ కృపల్లో భద్రపరచండి. వారి కుడి ఎడమలకి నాయన తొలగిపోవడము కాదు కానీ ప్రభా, తొట్టిల్లిపోవడము కాదు కానీ ప్రభా నీ సన్నిధిలో నాయన నీ వైపు చూసి నడిచే భాగ్యాన్ని నాయన ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా. అయా దుష్టుడైతే నాయన యవన బిడ్డల పట్ల నాయన అనేక విధములుగా నాయన చోటు చేసుకుంటాడు ప్రభా. అయా దుష్టుడు బారి నుంచి నాయన, దుష్టుడు తంత్రముల నుంచి నాయన, దుష్టుడు కుయంత్ర నుంచి నాయన ఇప్పుడే యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు కార్యం చేయండి. ముందున్న సమయం అంతా నైనా నీ చేతులకు అప్పగించుకుంటుండగా ప్రతి కుటుంబాన్ని నైనా పేరు పేర్లెట్టినైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. నీ కృప చూపించండి. నీ మాట విన్ని వారిని నాయన నువ్వెన్నడూ విడిచిపెట్టవు ప్రభా. నువ్వు హెచ్చించే దేవుడు ప్రభా. అవి అడిగి వీటన్నిటికన్నా అత్యధికంగా నీకు విచ్చుచున్నానని సెలవిచ్చావు ప్రభా. నువ్వు ఇచ్చింది మేము పొందుకోవాలంతే ప్రభా. మేము ఏ స్థితిలో ఉండాలో నాయన మమ్మల్ని నడకని మడకని మా పడకని సమస్తమును కూడా మీరు శుద్ధి చేయండి, సరి చేయండి నాయన. ఇక మా హృదయాన్ని కూడా నాయన పరిశుద్ధిపరచండి, పవిత్రపరచండి తండ్రి. అయా మీ దాసులకు నాయన ముందుగా మీరుండి మాట్లాడండి ప్రభా. అయా మీ దాసులు మీరు నిలబెట్టుకుని ప్రభా నీ చక్కనైన స్వరముతో నాయన, నీ మెల్లనైన స్వరముతో నాయన ముందున్న సమయం అంతా మాతో మాట్లాడండి అయా. కుమార్తె ఇంతవరకు నాయన మా మధ్యలో సుష్మా ఉన్నది ప్రభా. మరి తిరిగి వెలుచుండగా నాయన ఆ బిడ్డతో నీ కాపుదలు ఉంచండి అయా. నీ కంచె ఉంచండి ప్రభా. యవన బిడ్డ ప్రభా నీ సాధారణంలో నీ ఆధారంలో వాడుకోండి ప్రభా. ఇక్కడ కూడుకుని ప్రతి యవన బిడ్డ నాయన మళ్ళీ తిరిగి నాయన స్కూల్కి జాయిన్ అవుతుండగా ప్రభా బిడ్డలకి మంచి తగిన జ్ఞానము, బుద్ధి, ఆలోచనలు, తలంపులు ఇచ్చి నడిపించండి అయ్యా. బుద్ధి జ్ఞానములు సర్వశాంతిని నాయన నీ వద్దనే గొత్తములై ఉన్న ప్రభా ఆ బిడ్డలకు మీరు దయచేసి మయం తెచ్చుకోమని అయ్యా. మమ్మల్ని మా కుటుంబాలని మా బిడ్డల్ని మీరు జ్ఞాపం చేసుకుంటామని దీవించి ఆశీర్వదిస్తామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియులరా, చక్కని ప్రార్థన సహకారాన్ని, చక్కని పాట పాడి వినిపించిన వారిని ప్రభు దీవించునుగాక. చాలా సమయం అయిపోయింది. 12 గంటల 10 నిమిషాలు కావస్తుంది నా టైము. నాకైతే సమయం లేదు. మరి అందరికీ సమయం ఉంది, కానీ యేసుక్రీస్తు వారి పుట్టుకి స్థలం లేదట. సత్రములో స్థలం లేనందున పశువుల తొట్టిలో పొరండబెట్టిరి. సత్రములో స్థలం లేనందున మరి పశువుల తొట్టిలో ఆయన్ని పొరండబెట్టవలసి వచ్చింది. కాబట్టి నాకైతే సమయం లేదు. మరి ఏది చెప్పాలనుకున్నా కనీసం ఒక అర్ధగంట అయిన ఉంటే ఏదైనా చెప్పగలం, కానీ ఏదేదో చేయాలంటే ఇప్పుడు ఏమండి, బూర్లు వండాలన్నా గారెలు వండాలన్నా కొంత సమయము టైం ఉంటుంది. ఏమండి, ఆ సమయం లేకపోతే ఏం చేయగలం చెప్పండి? మొదటి మెసేజ్తోనే మీరు అందరూ మనసు విరిగిపోయింది. ఇంకా రెండో మెసేజ్ వరకు వెళ్తే ఏట్లే నిద్ర వచ్చేద్ది. గొప్ప మెసేజ్ విన్నాం చాలులే, మా ఒంటికి మా ఇంటికి మా మనసుకి అన్నట్టు ఉంది మీకు. ఇప్పుడు ఇక నేను చెప్పింది మీకు ఎక్కదు. రెండోసారి చెప్పిన ప్రసంగం మొదటి పీరియడ్లోకి వెళ్ళి పిల్లలకి చదువు చెప్తే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా పీరియడ్ చక్కగా పనిచేస్తుంది. పిల్లల మనసులో మైండ్ బాగా పనిచేస్తుంది, ఫ్రెష్గా వెళ్తారు. కాబట్టి అదే రెండో పీరియడ్, మూడో పీరియడ్, ఇంకా 4వ పీరియడ్కి వెళ్ళాడు అనుకోండి, పిల్లల్లో శ్రద్ధ అనేది తగ్గిపోద్ది. అందుకుంటే ఈ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తాయి, అలాగా సబ్జెక్టులకి వెళ్ళేసరికి మార్కులు తగ్గిపోతాయి. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒక మెసేజ్ మీ మనసులోకి హృదయంలోకి వెళ్ళిపోయింది కనుక రెండో మెసేజ్ మీద మీకు మనసు ఉండదు. కేవలం పేరుకు మాత్రమే నేను నిలబడాలి. దేవునికి స్తోత్రం. పేరుకు మాత్రమే నేను నిలబడాలి. కాబట్టి కనుక మరి నేను నిలబడి దేవుని వాక్యం చెప్పాలంటే కొద్దిగా ముందుగా ఆ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధనం ఉంటే గుణం ఉండదు, ఆస్తి ఉంటే ఆత్మీయత ఉండదు. ధనం ఉంటే గుణం ఉండదు, ఆత్మీయత ఉంటే ఆశీర్వాదం ఉండదు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కాబట్టి మనం అనుకుంటాం విఘ్నం పుష్టి నైవేద్యం చేస్తే అని. విఘ్నం బాగానే ఉంది, కానీ అందులోకి వెళ్ళేసరికి అది లేదట. అంతా ఉంది కానీ అందులో అది లేదు. కాబట్టి అననీయ సత్వీరాలు ఏమండి, యోహాను సువార్తలో వాళ్ళు అపోస్తుల కార్యం 5వ అధ్యాయం అనుకుంటున్నా, అందులో ఎలాగొన్నారు వాళ్ళు? అననీయ సత్వీరాలు ఒక కుటుంబం గురించి అక్కడ చూస్తే తన గృహమును మందిరముగా మార్చేశారు. సంఘము మరి ఇంటిలో చేర్చుకుంటూ ఉన్నారు, కూడుకొని పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మరియు ధనవంతురాలు. ఏమండి, అలాంటి పరిస్థితిలో మై హౌస్ ప్రేయర్ టెంపుల్ అని పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా వారి జీవితాల్లో ఏమైందండి? అననీయ సత్వీరాలు పేరుకు మాత్రము ధనవంతులు గుణవంతులుగానే ఉన్నారు, కానీ ధనవంతులు ఉన్నారు కానీ గుణం లేదు. క్యారెక్టర్ లెస్. అంత బాగుంది కానండి, ఆయనకి చెప్తారు కానీ వాక్యము క్యారెక్టర్ లెస్. ఆయనకి మైండ్ లెస్, బిహేవియర్ లెస్. ఇలా చెప్తూ ఉంటారు. అన్నీ లెస్ అయితే మరి మనిషి జీవితం ఏంటంటే ఏదో ఒకటి ఉండాలి కదా మనిషి బ్రతకాలంటే. క్యారెక్టర్ లెస్ అయితే, బిహేవియర్ లెస్ అయితే, అన్నీ లెస్ అయితే మరి నువ్వు ఎక్కడ పాస్ అవుతావు? ఎక్కడో దగ్గర పాస్ అవ్వాలి. అయ్యగారి దగ్గర, అమ్మగారి దగ్గర, లేకపోతే సంఘం దగ్గర, సమూహం దగ్గర, ఎక్కడో దగ్గర పాస్ అవ్వాలండి. ఫెయిల్ అవ్వకూడదు, క్యారెక్టర్ లెస్గా ఉండకూడదు మంది. కాబట్టి ధనము ఉంటే గుణము ఉండదు, ఆస్తి ఉంటే ఆత్మీయత ఉండదు. అది ఉన్నోళ్ళకి ఇది లేదు, ఇది ఉన్నోళ్ళకి లేదు. అమ్మ, ఆయన మంచోడే కానీ అలా ఆవిడ మంచిదే కాదమ్మా. అలా ఆవిడ మంచిదే కానీ ఆయన మంచోడు కాదమ్మా. దేవునికి స్తోత్రం. మరి ఎక్కడ మంచి ఉంటుంది? మనలో మనం ఆడుకుందాం, మనలో మనం చెప్పుకుందాం. ఆయన మంచోడే కానీ ఆవిడ మంచిదే కాదు, ఆవిడ మంచోడే కానీ ఆయన మంచోడు కాదమ్మా. క్యారెక్టర్ లెస్. కాబట్టి ధనము ఉంది కానీ గుణం లేదు, ఆస్తి ఉంది కానీ ఆత్మీయత లేదు. ఏమండి,
అక్కడ అందం ఉంది కానీ అసలు లేదు. దేవునికి స్తోత్రం. క్యారెక్టర్ లెస్. అననీయ సప్పీరాలు తన గృహమును మందిరంగా మార్చుకున్నారు. సంఘము ఇంటిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. కూడుకొని పేతురు సేవకుడిగా ఉండి అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నారు. మరియు కానీ అక్కడ సరుకు లేదు, ఆత్మీయత లేదు, ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయి. కానీ అలా కాకుండా దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలాగ ఉండాలి? క్రైస్తవుడు పారిపోవలసిన 4 సందర్భాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ పారిపోవాలనేది నాగేంద్ర కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చాడు, ముందు చూశారు. కానీ క్రైస్తవుడికి కొన్ని పారిపోవలసినవి ఉన్నాయి. ఎందుకు పారిపోవాలి? నేను ఎందుకు పారిపోవాలి? నాకేంటి? నేను ధైర్యంగా ఉన్నాను, నేను పారిపోవలసిన విషయం నాకేంటి ఉంది? చూడండి, 1 సమూయేలు గ్రంథం 21:10 త్వరగా. 1 సమూయేలు గ్రంథము 21:10. అంతటా దావీదు సౌలునికి భయపడిను. ఆ దినము లేచి పారిపోయి గాతురాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు దావీదు ఆ దేవస్థపు రాజుగారు వారు నాట్యమాడుచు చాలండి ఫరార్ పారిపోయాడు. దావీదు పారిపోయాడండి. యుద్ధ వీరుడు, బహుసూరుడు, అందగాడు, అనేక మందిని జయించిన వాడు, ఎలుగుబంటిని జయించాడు, సింహాన్ని జయించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది, పారిపోవలసి వచ్చింది. మనము అక్కడే నిలబడతాం, అక్కడే పారిపోకుండా అలాగ వెయిటింగ్ చేస్తాం. దేవుడు అన్నాడు పారిపో దావీదు. అక్కడ దుష్టుడు అన్నాడు, దుష్టుని చూపు ఉంది. పారిపోవడం, తప్పించుకోవడం, పారిపోవడం. దావీదు విషపు చూపు, ప్రమాదము, భయంకరమైనటువంటి విషపు చూపుతో చూస్తూ ఉన్నాడు. విషపు చూస్తూ శిలంగడు వచ్చి ఇలా చూసాడని కళ్ళు అరగించుకోవాలి. అమ్మ అలా నా వైపు చూస్తున్నాడమ్మా. అప్పటి నుండి నాకు నిద్ర పట్టడం లేదు, కాలు పీకులు, తలనొప్పి, ఒళ్ళొప్పులు ఎక్కువైపోయినాయి అమ్మా. ఆడు చూసిన రోజు నుంచి నా పరిస్థితి బాగలేదమ్మా. ఎక్కడికైనా వెళ్తే బాగున్నాం, సోదుగాడి దగ్గరికి వెళ్తే బాగున్నాం, మంత్రగాడి దగ్గరికి వెళ్తే బాగున్నాం, తంత్రగాడి దగ్గరికి వెళ్తే బాగున్నాం. అలాగైపోయింది నా బ్రతుకు, ఇలాగైపోయిందని అంటారు మనల్ని. కానీ ఇక్కడ 18:9 1 సమూయేలు గ్రంథము. కాబట్టి నాటు నుండి సౌలు దావీదు మీద అమ్మోయ్ విషపు సూపు అమ్మ, విషపు సూపు, పాజన్ సింగ్. పాజన్ చాలా ప్రమాదమైనది. విషపు సూపు చూస్తూ ఉన్నాడు. ఏమండి, విషం త్రాగినట్లు, ఏమండి ఎలుకల మందు తాగినట్లు, ఇండ్రిన్ తాగినట్లు, ఇంకా అయోడిన్ తాగినట్లు, ఏదో మరణకరమైన విషపు మందు తాగినట్లు విషపు సూపు చూస్తూ ఉన్నాడు. విషపు సూపు. కాబట్టి అందుగురిండే పారిపోమని అంటున్నాడు. వాడు విషపు సూపు చూస్తూ ఉన్నాడు కనుక, వాడు భయంకరమైన సూపు చూస్తూ ఉన్నాడు కనుక, వాడు ఏదో విధంగా నా మీదకు చూస్తూ ఉన్నాడు కనుక, నేను పారిపోతే దేవుని దగ్గర నేను ఏ విధంగా బ్రతకగలను? తప్పించుకోవాలి. వాడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి విషపు చూపు ప్రమాదము. విషపు చూపు అనేది ప్రమాదము. ఆ ప్రమాదంలో నుంచి నువ్వు పారిపో. నరహంతకుల దగ్గర నుండి పారిపో. 1 యోహాను పత్రిక 3:15 అక్కడ నరహంతకుడు ఉన్నాడు, అక్కడ విషం చూపు చూసినోడు ఉన్నాడు, అక్కడ భయంకరమైన వ్యక్తి ఉన్నాడు, అక్కడ బడాబాయ్ ఉన్నాడు, అక్కడ భయంకరమైనటువంటి కొండాకోరు ఉన్నాడు. అక్కడ నుండి పారిపో. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు పారిపోతే చాలా ప్రమాదం. వెరీ డేంజర్ ప్లేస్. కనుక నువ్వేం చేయాలి? పారిపోవాలి వద్దా? పారిపోకుండా మొండిగా నువ్వు తిరిగావంటే వాడు చాలా డేంజర్ పర్సన్. అమ్మ, అయ్యా, తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు, జాగ్రత్త. పారిపోవలసిన దగ్గర పారిపోవాలా, నిలబడిన దగ్గర నిలబడాలా, కలబడిన దగ్గర కలబడాలా, నిద్ర పట్టవలసిన దగ్గర నిద్ర పట్టాలి.
నిద్ర పట్టరాని దగ్గర నిద్ర పట్టకూడదు. ఏమండి, కంటికి రెప్ప పడకుండా అలా చూసుకొని ఉండాల. దేవునికి స్తోత్రం. ఒకసారి అటు కోతులన్నీ వెళ్ళాయట. డార్విన్ చెప్పాడు కదా, కోతులని గుంపు కూడా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయట, దేవుడా దేవుడా దేవుడా. డార్విన్ అంటున్నాడు మానవుడు కోతుల నుండి వచ్చాడని అంటున్నాడు. కోతులు వెళ్ళి దేవుడికి ప్రశ్న వేస్తున్నాయట. ఏటని ప్రశ్న వేస్తున్నాయనమ్మా? మానవుడు నోటికి అడ్డగట్టి సిగరెట్ తాగుతాడు, మేమేమైనా సిగరెట్ తాగుతామా? దేవుడు కోతుల నుండి మానవుడు వచ్చాడని డార్విన్ చెప్తున్నాడు. ఆయన ఎందుకలా చెప్తున్నాడు? అసలు మేమేంటి, మా ప్రాపర్టీ ఏంటి, మా కెపాసిటీ ఏంటి, మా పరిస్థితి ఏంటి, మాకున్న పలుకుబడి ఏంటి? అలాంటిది ఆ డార్విన్ని మా గురించి ఎందుకు అలా చెప్పాలి? మేము కోతుల నుండి వచ్చామా? మేమేమైనా సిగరెట్ తాగుతామా మానవుడు అనడానికి? ఎక్కడైనా మా కోతుల జాతిలో చూపించండి పలాని కోతి సిగరెట్ తాగుతుందని. సరే, మరి కొద్ది ముందుకెళ్ళాయట ఇంకా కోతులు. దేవుడు ప్రశ్నించినాడట, సరే వెళ్ళండి మరి ఏడు చేస్తాం. మరి ప్రతి ఒక్కడు డార్విన్ చెప్పినట్లు కోతుల నుండి మానవుడు వచ్చాడు అని పీక్కొంటారు, చెప్తాంటారు కదా అంత బలంగా. మేమేమైనా మందు తాగుతామా? ఇంకా ముందుకెళ్ళి అడుగుతున్నాయట, మేమేమైనా వ్యభిచారం చేస్తామా? కోతులు అడుగుతున్నాయట. మమ్మల్ని ఎందుకు అలా మానవుడికి మాకు పోలిక చేశారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ మంకీ? మానవుడికి కోతికి ఎందుకమ్మ తేడా పెట్టారు దేవుడా? అసలు కోతులేంటి ఏంటి, మానవుడేంటి ఏంటి, మానవుడికి మాకు ఏటి సంబంధము, ఆడితో మాకు ఏటి, అసలు ఎందుకు ఆడికి మాకు లింక్ ఎట్టావు అని అడుగుతున్నాయట. అంతే, దేవుడు సమాధానం చెప్పలేపండట. మేము ఏ భార్యను చేసుకుంటే ఆ భార్యతోనే ఉంటే, భర్తను చేసుకుంటే ఆ భర్తతోనే మేము జీవిస్తాం. ఏ పిల్లని కంటే ఆ పిల్లనే మేము ఎత్తుకొని ముద్దోడుతాం. అలాంటిది మానవుడికి మాకు లింక్ ఎందుకయ్యా? లింకు? కోతులు మందు తాగుతాయా? కోతులు సిగరెట్ తాగుతాయా? కోతులు వ్యభిచారం చేస్తాయా? కోతులు ఏం చేస్తాయి? ఎందుకు ఆడికి మాకు సంబంధం పెట్టావు అని వెళ్ళి దేవుడిని ప్రశ్న వేస్తున్నాయట. ప్రశ్న వేస్తే దేవుడు సమాధానం చెప్పలేక మానవుడిని దేవదూతల కంటే కొద్ది తక్కువడిగా చేసావు కదా, ఏమ్మా కోతులకి ఇవ్వచ్చు కదా వరము. మరి మానవుడు కోతి నుండి వచ్చాడు అని అలా అంటున్నారు. మరి మాకు ఆ వరం ఇవ్వచ్చు కదా. మానవుడికి అన్నిటి మీద అధికారం ఇచ్చావు. ఆడన్ని చెడ్డ పనులు చేసినా సరే, లేనిపోని పనులన్నీ చేసినా, నండాసురి పనులు చేసినా వాడిని తీసుకెళ్ళి పైకెక్కిస్తాను అని అంత పాడు పనులు చేసినా సరే, ఆడు మంచోడు అని పొగుడుతాను. మాకు చెడ్డ కోపం వస్తుంది, ఏడు చేయాలో అర్థం కాదు. కాబట్టి ప్రకటన గ్రంథం 12:12 ఇలా చేస్తే సాతాను నీ ఇంట్లో అడుగు పెట్టకూడదు, అడుగు పెట్టకుండా ఉంటుంది, అడుగు కూడా పెట్టలేడు. ఎలా చేస్తే? అందుచేత పరలోక నివాసులారా ఏటండి? ఉత్సాహించుడి భూమి సముద్రమా. అబ్బా, మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమని వాడు అక్కడక్కడ కుక్కలా తిరుగుతున్నాడు. బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చాడు. జాగ్రత్త. నువ్వు బాగా ఉండొచ్చు, నా ఇంట్లో ఏమీ కలగలేదు అనుకోవచ్చు, నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు, నా భార్య బాగుంది, కానీ వీళ్ళు బాగలేదు. ఇంట్లోనే వచ్చింది, ఎంటర్ అయ్యింది దుష్టుడు. ఎలాగొచ్చాడో తెలియదు, ఏ విధంగా వచ్చాడో తెలియదు. అందుకుండా అన్నది కదా, అమ్మ ఏమంటుంది, అననీయ సర్పిల దగ్గరికి వచ్చేసరికి ఆమె గుణవంతురాలే కానీ ఆమె ఏం లేదండి,
ఆమెకేమి లేదు, ధనం ఉంది కానీ గుణం లేదు. ఇంకా ఆత్మీయత ఉంది కానీ అది ఆత్మీయత లేదు, ఆ పరిశుద్ధత లేదు. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో ఎలాగుందమ్మ పరిస్థితి? అక్కడ చూడండి ఎంత మంచి మాట ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట. అబ్రాహాము, యేసుక్రీస్తు వారు, అలాగే మరి అనేక మంది కూడా సాతానును పనిచేయాలని కిందకు తోయాలని ప్రయత్నం చేశాడు. ఆదాముని దోశాడు, అబ్రాహాముని దోశాడు, యేసుక్రీస్తు ప్రభువుని చూశాడు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు సాతానుడు. తనకు కొంచెం సమయం అని చాలా స్పీడ్గా తిరుగుతున్నాడు. ఇప్పుడు మనకి పెళ్ళి ఉందండి, అందరికీ చెప్పలేదు, వర్షం 2 రోజులు అడ్డుపెట్టింది, తుఫాన్ వచ్చింది. ఇప్పుడు ఈ కార్డులన్నీ పంచాలి, 500 700 కార్డులు ఉన్నాయి. నువ్వేం చేస్తావు? ఇంట్లో తొంగుంటే ఇంట్లో కొంచెం అవుతుందా? సమయం కొంచెంగా ఉంది కాబట్టి నేను త్వరగా వెళ్ళి అందరినీ కలిసియాలి, అందరికీ కార్డులు పంచేయాలి, అందరూ నా విందుకి వచ్చేయాలి, త్వరగా వచ్చేయాలి. నీకు సమయం కొంచెం ఉంది కాబట్టి. అదే 7 రోజులు 10 రోజులు 20 రోజులు ఉంటే వెళ్దాంలే, చూద్దాంలే, రోజుకు ఒక ఊరు, పూటకు ఒక ఊరు, 3 రోజులకు ఒక ఊరు అలా చెప్పుకొని వస్తా. కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఏటైందమ్మా? స్ప్రెడ్ అయిపోవాలి. సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవడాయి ఆడి పని అది. దట్ ఈజ్ ద వర్క్ ఆఫ్ సాతాన్. ఆడి పని అది. అందుకుంటే ఏ కుటుంబం బాగుంటే, ఏ వ్యక్తి బాగుంటే, ఏ మనిషి బాగుంటే, ఎవరు అందంగా ఉంటే, ఎవరు సౌందర్యంగా ఉంటే, ఎవరు ఆత్మీయంగా ఉంటే, ఎవరు గుణము కలిగి ఉంటే, ఎవరు మంచి మనసు కలిగి ఉంటే వారిని పాడు చేయడం ఆడి పని. వాడు చేస్తాడు. కాబట్టి అలా చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం దేవుని ప్రజలం కాబట్టి, దేవుని బిడ్డలం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆడికి సమయం కొంచెమో, మనది ఎక్కువ సమయం ఉంది. దేవునికి స్తోత్రం. ఆడికి సమయం కొంచెం ఉంది. ద షార్ట్ టైం. ఈ షార్ట్ టైంలో ఏం చేయాలంటే చేసేస్తాడు, తగలబెట్టేస్తాడు. లంకాపట్నం తగలబెట్టేస్తాడు సాతానుడు షార్ట్ టైంలో. కానీ మనకున్న సమయం కొద్దిగా బాగుంది కాబట్టి మనం జాగ్రత్తగా మెసులుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఐటెం. నెక్స్ట్ చూడండి అక్కడ. కాబట్టి క్రైస్తవులు ఇప్పుడు శరీరానుసారులుగా ఉన్నారు, సమయం అయితే కొంచెము అని చాలా విజృంభిస్తున్నాడు సాతానుడు. తస్మత్ జాగ్రత్త. మానవ మృగములాగా కోతులన్నీ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు మన మీద సాతానుడు నేరం మోపడానికి, మన మీద నిందలు అభాండాలు వేయడానికి వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగొండాలమ్మా? సమయం కొంచెం కనుక జాగ్రత్తగా ఉండాలి. బ్రతుకుతున్నామని పేరు కానీ ఉంది కానీ మనం సచ్చిన వారమే. సినిమాలు, షికారులు, అక్కడికి వెళ్తే ఏంటో ఇక్కడికి వెళ్తే ఏంటో ఎంజాయ్ అనేది బతుకుతున్నాం. కానీ ఒక్క క్షణంలోనే మన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. బ్రతుకంతా నమ్మకంగా ఉండి ఒక్క క్షణంలోనే. అందుకుంటే కడవడి పాలులోను ఒక చల్లబొట్టేస్తే ఆ కడవడి పాలు ఏమవుతాయమ్మా? పెరిగి అయిపోద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనుకుంటున్నాం మనం జాగ్రత్తగా ఉన్నాం, మనం బాగానే ఉన్నాం, మనం నీట్గా ఉన్నాం, సూటిగా ఉన్నాం, మంచి దీనిగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. కానీ అది చాలా డేంజర్ జోన్లో ఉన్నాం. కాబట్టి జాగ్రత్త. భూమి ఆకాశము నీకు శ్రమ అని చెప్తూ ఉన్నాడు అక్కడ. కాబట్టి ప్రియులరా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 32 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చాలా ఇంపార్టెంట్. అక్కడ హిజ్కియా తండ్రి ప్రజలు దిగంబరిగా ఉన్నారు. హిజ్కియా కాలంలో బహు సౌందర్యులుగా ఉన్నారు. నమ్మకముతో ఉన్న హిజ్కియా మీదకి శత్రువు వచ్చాడు. అస్సూరు సైన్యము గుడారముల్లో వేసుకున్నారు. గీహోను కాలువ నీటి కాలువలను అడ్డగించాడు. అప్పుడు వారు శత్రువులు త్రాగడానికి నీళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. కాబట్టి దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 32 1 నుంచి 5 వచనాలు. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అస్సూరు రాజైన షన్రీబు వచ్చి యోధా దేశములో ఏంటండి స్వరపడిపోయాడు. చూసారా? వాడు ఎందుకు స్వరపడ్డాడండి? వాడు కొంచెం సమయం కనుక వాడు స్వరపడ్డాడు. వాడి డ్యూటీ అది.
సొరబడ్డాడు. వచ్చి మన మధ్యలోనికి, మంచిగా ఉన్న మన మధ్యలోనికి, సంతోషంగా ఉన్న మన మధ్యలోనికి, ఆనందంగా ఉన్న మన మధ్యలోనికి, సంఘములో సమాధానంగా ఉన్న మన మధ్యలోనికి ఒక్కోసారి దుష్టుడు దూరిపోతూ ఉంటాడు. వాడు ఏదేదో పెడడానికి వాడు సమయం కొంచెం కనుక ఆడి పైన వాడు చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? రాజు తండ్రి అట బట్టలు ఇప్పిసి పరిపాలన చేశాడట. హిజ్కియా తండ్రి అక్కడ ఉంది అధ్యాయంలో. తాను బట్టలు ఇప్పిసి దిగంబరత్వం కలిగి ప్రజలని తాను కూడా దిగంబరత్వం కలిగి పరిపాలన చేశాడు. కానీ హిజ్కియా వచ్చిన తర్వాత ఏం చేశాడు? అందమైన పరిపాలన, సుందరమైన పరిపాలన, మంచి స్వచ్ఛమైన పరిపాలన చేశాడట. ఆ అధ్యాయం చదువుకుంటే అందులో ఉంది. కాబట్టి ప్రియులరా, మరి ఇలాంటి పరిస్థితుల్లో 31వ వచనంలో హిజ్కియా తండ్రి ప్రజలు దిగంబరులుగా ఉన్నారు. కానీ హిజ్కియా కాలంలో బహు సౌందర్యులుగా ఉన్నారు. నమ్మకముతో ఉన్న హిజ్కియా మీదకి శత్రువు వచ్చాడు. అసూరు సైన్యం గుడారములు వేసుకున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. గీహోను కాలువ నది నీటి దగ్గర ఉన్నారు, వాళ్ళు తాగడానికి నీళ్ళు ఉన్నాయని. కానీ గీహోను నది వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర నుండే ప్రవహించాలి. అప్పుడు తెలుగుగా హిజ్కియా ఏం చేశాడు? ఆ నది నీళ్ళు వెళ్ళకుండా కాలువ కట్టేశాడు, గట్టేశాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి జీవనాధారమైన నీరు లేకుండా చేస్తే సాతానుడు ప్రజలు ఇక్కడికి దూరరు, వాళ్ళకి ఆటంకపరిస్తే ఇక వాళ్ళు మన మీదకి రాలేరు అని తెలివిగా ఆ నీరు వెళ్ళకుండా అడ్డుకట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాలు సాతానికి అడ్డుకట్టే జీవితాలు మన దగ్గర లేవు. సాతానికి మనం ఎదురు తిరగలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ధైర్యంగా ఉండాలి. పాపమునకు తలుపులు వేసేయాలి. దేవునికి స్తోత్రం. మొదటిది ఏం చేయాలా? పాపానికి హిజ్కియా ఏం చేశాడో ఆ నీరు వెళ్ళకుండా తలుపులు వేసాడు. ఇప్పుడు అక్కడే గొట్టా బ్యారేజీ గారి దగ్గరికి కానీ తలుపులు వేయకపోతే మన పని చాలా ఎక్కువ అయిపోయింది. గొట్టా బ్యారేజ్ దగ్గర తలుపులు ఎప్పుడైతే తీసి మళ్ళీ వేసారో అప్పుడు నీరు తగ్గింది. ప్రజలు భయపడలేదు. లేకపోతే లోతట్టున్న ప్రాంతాలన్నీ జలమైపోయిపోయాను. ఏమండి, పచ్చగా నిగనిగలాడుతున్న వంగ తోట ఎరువుగా అయిపోయింది, కనిపించడం లేదు. అది కాటుకు తెగులు వచ్చినట్లు చీకట్లో మనుషులు అంటారు చూడండి, అలా కనిపిస్తుంది ఆ వంగ తోట. ఆ అమ్మ ఫోటో పెట్టినప్పుడు చాలా నేను బాధపడ్డాను. మన వెళ్తేప్పటికి ఎంత పచ్చగా ఉందో తెలుసా? అయ్యి బాబోయ్, ఒక చెట్టుకు కానీ పుట్టి ఆ పింజి కాయ పువ్వు కానీ పడితే, కాయలు పడితే ఒక చెట్టుకి బస్తాడు కాయలు అవుతాయి వంగ. అంత మంచిగా వచ్చింది పంట. కానీ ఒక్క 2 డేస్లో పంట అంతా నాశనం అయిపోయింది. దేవుడు అన్నాడు, ఒక్క దెబ్బతో నేను తీసివేస్తాను, అంగలార్చవద్దు, కన్నీరు కార్చవద్దు. నా కుమారుడా, నీ కంటికి ఏది ఇంపుగా ఉండును? నీ పిల్లల కంటే, నీ ఇల్లు కంటే, నీ వెండి బంగారాల కంటే నువ్వు పంటను బాగా చూసావు. రాత్రి పగలు పాపం కష్టపడ్డారు, శ్రమించారు, 15,000 ఖర్చు పెట్టారు. అది దేవుడికి అది ఇష్టం లేనిదేమో, అందుకనే మన దగ్గర నుండి అది దేవుడు తీసివేశాడు. దేవుడు అన్నాడు, భయపడకో, అధైర్యపడకో, దిగులు పడకో, నేను నీకు సహాయం చేస్తాను. ఒక దీనిలో తప్పిపోయేవేమో 15,000 అనుకుంటా, 15,000కి 15,000 అంతకు రెట్టింపిస్తాను అన్నాడు దేవుడు. 3 అంతలు ఆశ చెప్తాను అన్నాడు. కాబట్టి నెంబర్ 1 హిజ్కియా ఏం చేశాడు? అడ్డుగోడలు వేసాడు. శత్రువుకి అడ్డుగోడలు అయ్యాడు. అడ్డుగోడలుగా నెయ్యిపోతే శత్రువు వచ్చి మీద పడతాడు. అది కొంచెం సమయం కాబట్టి, ఈ కొంచెం సమయమే, అరగంట పావు గంటలోనే అన్నీ జరిగిపోతాయి. ప్రమాదం ఎంతోసేపు ఉండదండి. ప్రమాదం ఎటు నుండి వచ్చినో ఎవరికి తెలియను. ప్రమాదం ఎటు నుండి వచ్చినో ఎవరికి తెలియను. కాబట్టి ప్రమాదం మనం అనుకుంటాం, క్షణంలో కొన్ని ప్రాణాలు పోతే. ఒక సినీ యాక్టర్ వెళ్ళాడట కర్ణాటక దగ్గరికి. అందులో చాలామంది ఆ ప్రేక్షకులు వెళ్ళారు, మన వాళ్ళందరూ సినీ యాక్టర్ని చూద్దామని, చిన్నపిల్లలతో సహా. ఎంతమంది అండి? 41 మంది చనిపోయారు బుద్ధిలో కుమ్ముకోవడంలో. నేను వెళ్ళి చూడాలి అని. లాస్ట్కి అందులో 41 మంది ఒక క్షణంలో పటాస్. ప్రమాదం ఎటు నుండి వచ్చినో ఎవరికి తెలియదు. మనం అనుకున్నాం చాలా బాగున్నారని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సమయం కొంచెమే,
ఆడికి కొంచెం ఉంది కాబట్టి ఆడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. ఆడికి మనం సమయం ఇవ్వకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 వచనం చదువుదాం. మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము గనుక అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాళ్ళని. ఒక అబ్బాయికి సంబంధంకి వెళ్ళారట. సంబంధంకి వెళ్తే అబ్బాయికి జీతం మాట 41,000 అన్నాడట. వచ్చింది 14,000 జీతం మాట. ఎంత జీతం అన్నాడు? 41,000 జీతం అన్నాడట. ఏమండి, పిల్ల కావాలని, పెళ్లి కావాలని, ధనమ కావాలని, కట్నం కావాలని అబద్ధం ఆడాడు. 14,000 జీతం అయితే 41,000 జీతమైన అన్నాడట. కాబట్టి అబద్ధము అర్థం లాంటిది. ఏదో ఒక రోజు నన్ను ప్రజల ముందు పెడుతుంది. అబద్ధం అర్థమే. నీ ముఖానికి మసి ఉందా అమ్మని అంటే అర్థం చూపిస్తే నీకు ముఖం మసి ఉందో లేకపోతే పౌడర్ ఉందో లేకపోతే ఏదో ఉందో అని చెప్పేది. అబద్ధము అర్థం లాంటిది. కాబట్టి వాస్తవం ఎప్పుడైనా సరే బయటపడదు. కొన్ని రోజులకి ఆయన బ్యాంకులో ఉద్యోగమైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఆయన కొన్ని దినాలు పోయిన తర్వాత ఉద్యోగం తీశారు. టెంపరీ ఉద్యోగం అండి, పర్మనెంట్ కాదు. రికార్డులు అందించుకోవడం, నీళ్ళు అందించుకోవడం, అక్కడ ఆఫీసులో వాళ్ళకి వీళ్ళకి గంట కొట్టినప్పుడల్లా వెళ్ళడం. బ్యాంకులో నేను బ్యాంకులో మేనేజర్ని, క్యాషియర్ని, నేను సూపర్వైజర్ని అని పెళ్లి చేసుకోండి, కట్నం తీసుకున్నాడు. వాళ్ళు నమ్మేసి ఆ పిల్లని ఇచ్చారు. తీరా ఒక ఆడపిల్ల పుట్టించింది 2వ సంవత్సరం అమ్మాయికి. ఇప్పుడు విడాకులకి వెళ్ళిపోయారు. సమయం కొంచెమే ఉంది కాబట్టి మన జీవితాలు జాగ్రత్త పదిలిపరుచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అంతా మంచిగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఇంకా చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయి. సమయం ఇలాగ అయిపోతుంది, నేనేం చెప్పగలను చెప్పండి. కాబట్టి దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతం 32:5 పాడైపోయిన దాన్ని మరలా కట్టాడు. ఏం చేశాడండి? రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించాడు. చాలండి. నెంబర్ 1 మనం ఏంటంటే, అమ్మ పాపమునకు తలుపులు వేసేయాలిరా, పాపానికి ముందు తలుపులు వేసేయాలి. రా 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 అమ్మ, రారా నాతో మాట్లాడదు, ఖాళీగా ఉన్నాం, మన ఇద్దరు కబుర్లు చెప్పుకుందాం అంటే వాడు బాగా వస్తాడు, సిట్టింగ్ వేస్తాడు. రా, పాపానికి మనం ముందు తలుపులు వేసేయాలి. వద్దు, నా ఇంట్లోనికి రావద్దు, 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 యు కెన్ గో అవుట్, నువ్వు బయటికి పో సతనా. అమ్మ ఖాళీగా ఉన్నాను, నీతో కొద్ది కాలక్షేమం కబుర్లు చెప్పుకుందామని వస్తానమని అంటే దానికి ఫుల్ సంతోషం అయిపోద్ది. హ్యాపీ అండ్ ఎంజాయ్. నీతో గడపడానికి, నీతో సంతోషంగా ఉండడానికి సాతానుడు వస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ముందే నా దగ్గరికి రావద్దు సతనా, తలుపులేసేయి. నెంబర్ 1 తలుపులేసేయాలి. రెండోది, సాతానుకి ఏం చేయాలా? గోడ కట్టాలి, పాడైన వాటిని కట్టించాలి. ఎక్కడికక్కడ పగుల్లోనే అనుకో పాములు వచ్చి దూరిపోతాయి, ప్రమాదం పుంజుకొస్తుంది. కాబట్టి పగిలినవి గోడ కట్టుకోవాలి. నీ ఇంటి చుట్టూ కంచి వేసుకోవాలి. కంచి అనేది చాలా మంచిది. కంచి వేసిన పాము, కంచి వేసిన వాళ్ళకట పాము కరిచిందట, సామెత ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఎక్కడది? దేవుని వాక్యంలో నుంచి ఆమోసు గ్రంథములో ఒక చక్కని మాట ఉంది. అది ఏమని ఉంది? కంచి వేస్తే ఆ కంచి ఏం చేసిందండి? కంచి కొట్టువాన్ని పాము కరుచును. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం అనుకోండి, అక్కడ 10వ అధ్యాయం 8వ వచనము. కంచి వేసుకోవాలి. గొయ్యి తవ్విన వాడు దానిలో పడును, కంచి కొట్టువాను వాడు కంచి కొట్టువాన్ని పాము కరుచును. పాము కరుచును, జాగ్రత్త. కంచి కొట్టిస్తే పాము కరుస్తుందమ్మా. కంచి ఉంటే నీ మీదకి పాము రాదురా, సాతానుడు నీ మీదకి రాడురా. ఇంకా ఆడికి సమయం కొంచెం కనుక కంచి లేకపోతే వచ్చి మీద పడిపోవడానికి సోత్తడాడు. కంచి కొట్టువానికి పాము కరుచును. కంచి కొట్టుకోకూడదు.
నీ ఇంటి చుట్టూ కంచి వేసుకోవాలి, నీ బిడ్డల చుట్టూ కంచి వేసుకోవాలి. ప్రార్థన కంచె. ప్రార్థన కంచి లేకపోతే సాతానుడు వచ్చి చాలా గలిబిలి చేస్తాడు ప్రియులరా. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. కంచి వేసుకోవాలా. ఏంటట? పాడైన వాటిని కట్టించాలి, కంచి వేసుకోవాలి ఇంటి చుట్టూ. నువ్వు ఒకవేళ వచ్చినా రాకపోయినా నీ పిల్లలు ఇంటి దగ్గర ఉంటా, నువ్వు పొద్దుకల వ్యాపారంకో, ఓ బిజినెస్కో, ఒక ఆటోకో, ఎక్కడికో వెళ్తావు. వెళ్ళినప్పుడు నీ బిడ్డల చుట్టూ కంచి వండాలా, నీ ఇంటి చుట్టూ కంచి వండాలా. కంచి లేకపోతే పాము కరుస్తుంది. దేవునికి స్తోత్రం. కంచి అనగా ఎవరండి? కంచి అంటే ఏంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తు సూచనగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు సూచనగా ఉండాలి. ఒకటి ఏంటది? పాడైన వాటిని కట్టించాలి. ఇంకా దాన్ని ఏం చేయాలట? 37 అధ్యాయం 34 3-4 వచనాలు. 37 అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 3-4 వచనాలు. 36 అధ్యాయము మళ్ళీ చదవండి, 5వ వచనము. 32:5 మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించాడు, గోపురముల వరకు దానిని ఎత్తు చేయించాడమ్మా. ఎత్తుగా కట్టుకోవాలరా. ఎత్తు లేకపోతే చాలా ప్రమాదం. ఎత్తు పల్లంగా ఉంటే నీరు వచ్చి దూరిపోద్ది మన ఇంట్లోని. కాబట్టి చాలామంది బాధపడుతున్నారు. మొన్న అయ్యగారండి మా ఇల్లు ఎత్తుకు లేదండి, నీరంతా వచ్చి దూరిపోయిందండి మా ఈదులోనికి. దీవెన చెప్తుంది, అయ్యగారండి మా కొమనపల్లిలో నీరు ఈదుల్లో అంటూ వచ్చిందండి, అక్కడ ఎత్తుగా గోడ కట్టలేదు, పల్లంగా ఉంది కాబట్టి పారిపోయి వచ్చింది నీరు. దానికి ఎత్తుగా ఏం చేయాలి? గోపురముల వరకు ఎత్తు చేయించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఎత్తు కట్టిన నీకు నీరు రాకుండా ఏం చేయాలి? ఎత్తుగా కట్టుకోవాలి. ఇల్లు ఎలాగొని అనవసరం, కానీ ఎత్తుగా ఉంటే నీరు నీ మీదకి, ఆ ఇంటి మీదకి రాదు. కాబట్టి ఇల్లు ఎత్తు చేయబడాలంటే ఏంటమ్మా అర్థమో? ఇల్లు ఎత్తు చేయబడాలంటే ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఇచ్చిగా ప్రార్థన చేయాలి, ఆత్మీయ అభివృద్ధి చెందాలి. అంతకంతకు పై స్థానంకి వెళ్ళాలి, కానీ నువ్వు కిందకు దిగకూడదు. ఈ కుటుంబంలో దేవుడు బాగా చూశాడని అన్నప్పుడు నువ్వు ఇంకా కిందకు దిగజారిపోకూడదు. మేలు పొంది నీవు అంతకంతకు అభివృద్ధి చెందాలి, దీవించబడాలి. ఏమండి, చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ ఏబిసిడీలు నేర్చుకోమంటే ఏమంటారండి? వీడు బరుతుకోరా, సిగ్గురాదు, వీడి సిగ్గులేదు, ఇంకా ఏబిసిడీలో చదువుతాడని అంటాం. మా సమీర్ గడ్ ఇప్పుడు అంగన్వాడీ పూర్తి చేసుకొని సమీర్ గడ్ ఇప్పుడు హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి అక్షరాలు కానీ సరిగ్గా పదాలు కానీ రాకపోతే ఏమంటారో? వీడికేమీ రాదని అంటారు. కాబట్టి ఏం చేయాలి? దినదినము సంఘములో ఉన్నటువంటి మనము, స్కూల్లో ఉన్న పిల్లలు రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్పుడు మార్చి నుండి స్టార్ట్ అయిపోతాయి. మార్చి 15వ తారీఖు నుండి ఎప్పుడు నుండి అన్న పేపర్లు వేసే. కాబట్టి ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఇప్పుడు దసరా సెలవులకు వచ్చారు, మరి పండుగకి క్రిస్మస్కి వచ్చేస్తారు, మళ్ళీ ఆ తర్వాత వెంటనే పరీక్షలు. కాబట్టి సమయము అయిపోతుంది, కొంచెమే ఉంది, స్పీడ్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. ఇప్పటి నుండి 5 నెలలు ఉంది పరీక్షలకి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? పాపమునకు తలుపులు వేసేయాలి, పాడైన వాటిని కట్టించాలి, ఎత్తైన స్థలాలకి మనం ఉండాలి. ఆ రాజు ఏం చేశాడు? అక్కడ ఎత్తైన స్థలములలో ఉన్నాడు. ఇదిగా 2వ గోడ కట్టించాడు చుట్టూను. తన తండ్రి కట్టించిన గోడ కంటే ఇంకా మరొక గోడ అనేది అక్కడ అమర్చాడు. 2వ గోడ లేకపోతే ఇంకా ప్రమాదం ఎక్కువ అవుద్దని. హైదరాబాద్ చుట్టూ ఒక వాల్ ఉండేది, ఇప్పుడు ఇంకొక వాల్ కట్టిస్తాడు. ఏ వాల్ అటది? ఒకప్పుడు సింగిల్ ప్రొటెక్షన్ ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడట? మళ్ళీ 2వది గోడ కట్టిస్తున్న, బలమైన గోడ 2వది. ఒకప్పుడు పరలోకమునకు ప్రతిబింబము వలె ఉండేవాళ్ళమే, కానీ ఇప్పుడు పరలోకమునకు మనం ప్రతిబింబంగా లేవు కనుక మనం ఇప్పుడు చుట్టూ గోడ కట్టుకోవాలి. ఒకప్పుడు దేవుడంటే భయము, ఒకప్పుడు దేవుడంటే భక్తి, ఒకప్పుడు దేవుడంటే ఎంతో వినయ విధేయతలతో ఉండేవారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమైందండి? మన భక్తి అంతా ఎలకతోకలాగా అయిపోయింది. ఎలకతోక ముందు ఎలాగుంటుంది?
ముందు లావుగా ఉంటుంది, చివరికి వచ్చేసరికి సన్నంగా అయిపోయింది. మొదట వచ్చినప్పుడు అదే కదా ప్రారంభంలో, ఆరంభం బాగుంది, అంతం మాత్రం అయిపోయింది పని. దేవునికి స్తోత్రం. ప్రారంభం బాగుంది, అననీయ సర్పీరాలు ప్రారంభం బాగుంది, దేవుడే 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 అని బ్రతికారు. మాకున్నదంతా దేవుడికి ఇచ్చేస్తాం అన్నారు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇంత దేవుడికి ఇచ్చేస్తే మనం ఎలా బతుకుతామని ఇద్దరు భార్యాభర్తలు కలిపి ఇంటి దగ్గర సోదేసుకొని ఈ అమ్మిందంతా ఇచ్చితే దేవుడు సేవకుడు ఆ కుటుంబం వాళ్ళు బాగుపడతారు, కానీ మనకేటి ప్రయోజనమైన అడ్డుబండ వేసారు. ఇదంతా ఇవ్వకూడదక జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు ఒక్క క్షణంలోనేనండి కమ్ బ్యాక్ టు ద కమిట్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి కమిట్మెంట్ ఏం చేశారు? కమ్ బ్యాక్ టు యువర్ కమిట్మెంట్. వారు ముందు అనుకున్నది వెనక మరిచిపోయారు. మళ్ళీ కమ్ బ్యాక్ టు ది యువర్ కమిట్మెంట్. దేవుని యొక్క కమిట్మెంట్ని మరిచిపోయారు. ఎవరండి? అననీయ సర్పీరా. కమ్ బ్యాక్ టు ద కమిట్మెంట్. ఈరోజు మనము ఒకవేళ మనం అనుకున్న దాన్ని మళ్ళీ వెనక మరిచిపోయి వెనక దగ్గరికి వెళ్తున్నామేమో. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, ఆ శాపాన్ని విడిచిపెట్టాలి, అక్కడున్న పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపము శాపము కోపం విడిచిపెట్టకపోతే అవి మన జీవితాలను వెంటాడుతాయి. ఒక క్షణమే అనుకుంటాం, ఇంతరవ్వే పాపం అనుకుంటాం, ఇంత కన్నమే అనుకుంటాం, కానీ అది రానున్న దినాల్లో పెద్ద పెద్ద కన్నమైపోయి ఇంటల్లా కారిపోతాయి. తప్పేళ్ళకి ఇంతరావు కన్నం పడ్డదమ్మా, పర్వాలేదు, అలాగ సరిపోదు. ఆ కన్నం ఏమవుద్ది? ఎక్కువైపోద్ది. పాపం ఎంతరవ్వే అనుకుంటాం, కానీ ఆ పాపం పెరుగుతున్న కొలది ఎక్కువైపోద్ది. కాబట్టి ఇప్పుడు సాతానుడు ఎలాగొన్నాడు మన పట్ల? ఆడికి సమయం కొంచెం కనుక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టెస్ట్ సిద్ధమైన వాడు చూస్తున్నాడు. మన కుటుంబాలు ఏమవుతానే అలాగే వెళ్ళి అడిగి దొరికిపోతుంది. కళ్ళు మూసుకోండి. మహాగణుడివైన తండ్రి, మంచి దేవుడా, మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో కోతులు వచ్చి మానవుడి గురించి రిపోర్ట్ ఇస్తున్నాయి. అయ్యా, మేము కోతులమే కానీ మానవుడికి మాకు ఏటి సంబంధం?